Yes. Good afternoon, students. Good afternoon. Okay. Yes. Patnaik. CH Patnaik. Just an open one. Okay, bench. ఓకే గుడ్. లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ఆపరేటర్స్ గురించి మనం వాటిని ఎలా ఉపయోగించాలి అనే జాగ్రత్తలు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓకే, ఈ ఆపరేటర్ ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఆర్డర్ బై గురించి మనము చెప్పుకున్నాం. ఎందుకంటే దాన్ని సార్టింగ్ ఆర్డర్ అంటారు. దాంట్లో ఇంకా మనం ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్టార్టింగ్ లో కూడా మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఓకే, నిన్న మనం ఓకే యూజ్ ఈ మాట. ఓకే గుడ్. ఇలా సమ్ డేటా ఎర్రర్ ఈ మాట అనేది లేదా పిన్ ఏంటి సి పిన్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పిన్ ఇన్ వేర్ క్లాస్. ఓకే, ఇక అలియాసెస్ తీసేసాను కదా, అలియాస్లు తీసేసాను నేను. దట్ ఈస్ ద ప్రాబ్లం. అలియాస్ తీసి వాడాను మళ్ళా. నేను ఎవరో ఎగ్జాంపుల్ అడిగినట్టున్నారు, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది తీసేసాను. గుడ్. నాకు ఈ విధంగా నాకు అవుట్పుట్ ఇలా వచ్చింది. అన్ని రికార్డ్స్ ఆర్డర్లో వచ్చింది. కానీ ఇక్కడ ఈ సిటీ వైజ్ కావాలి నాకు. సిటీ వైజ్ కూడా సార్టింగ్ కావాలి. ఓకే, అంటే మల్టిపుల్ సార్టింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సిటీలో కస్టమర్స్ ఉంటారు, కానీ కస్టమర్కి సంబంధించి అంటే ఒక కస్టమర్ 2-3 సిటీల్లో ఉండడు కదా, ఒక సిటీలో ఒక కస్టమర్ ఉంటారు. అందుకని ఈ సార్టింగ్ ఆర్డర్లో లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని. అట్లా మీరు చూసినప్పుడు అఫ్ కోర్స్ ఫస్ట్ లెవెల్ చూస్తే కంట్రీ ఉంటుంది, సెకండ్ లెవెల్ మనకి స్టేట్ ఉంటుంది, థర్డ్ లెవెల్ సిటీ ఉంటుంది, ఫోర్త్ వచ్చేసి ఇలా ఉంటాయి. బట్ నేను ఇక్కడ ఓన్లీ టూ తీసుకునేటప్పుడు ఇక్కడ కస్టమర్ నేమ్ కామా సిటీ రెండింటిని నేను సార్టింగ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ సార్టింగ్ జరిగింది. బట్ సిటీ సార్టింగ్ చేసినప్పుడు ఒంగోలు ఇట్లా వచ్చేసినాయి మనకి. గుంటూరు ఇక్కడ ఇది సార్టింగ్ అవ్వలేదు. మనం ఇలా ఇవ్వకూడదు. ఫస్ట్ లెవెల్ అంటే టాప్ లెవెల్ అంటే సిటీలో కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఫస్ట్ సిటీ సార్టింగ్ అవ్వాలి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ మనకి సిటీ సార్టింగ్ అవ్వాలి. నెక్స్ట్ కస్టమర్స్. మామూలుగా ఓన్లీ కస్టమర్ అన్నాం అనుకోండి, కస్టమర్ ఒక్కటే సార్టింగ్ అవుతుంది, ఆల్ఫాబెటికల్ సార్టింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ముందు సిటీ అవుతుంది సార్టింగ్. ఆ సిటీలో విత్ ఇన్ ద సిటీ మళ్ళీ A to Z కస్టమర్ నేమ్స్ ఉంటే అది సార్టింగ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ సిటీ వచ్చేసి గుంటూరు అంటే ఆల్ఫాబెటికల్ గా సార్టింగ్ అయింది. ఫస్ట్ గుంటూరు వచ్చింది. ఓకే, తర్వాత మనకి ఇట్లా వచ్చింది. లాస్ట్ సికింద్రాబాద్ వచ్చింది. ఇట్లా వచ్చినాయి. బట్ ఇక్కడ గుంటూరులో ఇక్కడ 1, 2, 3, 4 ఉంటే ఈ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్ఫాబెటికల్ లో వచ్చింది. చూడండి, A to Z ఆల్ఫాబెటికల్ లో వచ్చింది, అసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది. నెక్స్ట్ సిటీ మళ్ళీ నెక్స్ట్ స్టూడెంట్స్ నెక్స్ట్ కస్టమర్స్ హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అక్కడున్న ఆ లిస్ట్ ప్రకారం మళ్ళీ ఆల్ఫాబెటికల్ లో స్టార్ట్ అయింది. ఓకే, నాకు సిటీ ఏమో అసెండింగ్ ఆర్డర్ ఉండాలి. దాంట్లో ఆ సిటీలో విత్ ఇన్ ద సిటీలో కస్టమర్స్ ఏమో డిసెండింగ్ ఉండాలనుకోండి. ఓన్లీ కస్టమర్ నేమ్ దగ్గర నేను డిసెండింగ్ అని పెట్టాను అనుకోండి. డిసెండింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ దాసు, హుసేన్, జాను వచ్చింది కదా, మధు ఫస్ట్కి వస్తుంది. చూడండి, ఇది అలానే ఉంది. సిటీ ఆల్ఫాబెటికల్ లోనే ఉంది. A to Z ఉంది.
బట్ ఇది వచ్చేసి Z2A వచ్చేసింది చూడండి. Z2A అంటే ఫస్ట్ మధు వచ్చింది, ఇంతకుముందు మధు లాస్ట్ లో ఉండింది. అంటే ఇంతవరకే గ్రూప్ అంటే గుంటూరు అనే గ్రూప్. ఓకే, దాంట్లో మనకి గుంటూరు అనే సిటీలో ఇవి సార్టింగ్ అయినాయి. ఇది మళ్ళీ నెక్స్ట్ సిటీ మళ్ళీ నెక్స్ట్ సిటీ కూడా మళ్ళీ అలానే సార్టింగ్ అయింది. ఓకే, ఇలా నువ్వు మల్టిపుల్ ఐటమ్స్ ని ఈ విధంగా సార్టింగ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కాలమ్స్ ని కూడా మనం ఇక్కడ సార్టింగ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కాలమ్స్ కూడా సార్టింగ్ చేసుకోవచ్చు. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, అంటే ఇక్కడ రెండు ఆల్ఫాబెటిక్ ఐ మీన్ పూర్తిగా A to Z రెండు రావాలి అంటే కుదరదు. అది ఎట్లా కుదురుతుంది? ఆ రెండు ఎట్లా వస్తాయి? ఇవన్నీ రికార్డ్ వైజ్ ఉంటుంది. డేటా రికార్డ్ వైజ్ ఉంటుంది. ఈ రికార్డ్ లో సిటీ వచ్చేసి ఆల్ఫాబెటిక్ G వచ్చింది ఫస్ట్. మన సిటీని ఫస్ట్ ఇస్తున్నాం. ఓకే, అండ్ ఇది కూడా ఆల్ఫాబెటిక్ కస్టమర్ నేమ్ ఫస్ట్ స్టార్టింగ్ ఏ రావాలంటే కుదరదు. ఎందుకంటే గుంటూరులో ఏ అనేది లేదు కాబట్టి, ఐ మీన్ కస్టమర్ నేమ్ ఏ నేమ్తో లేదు కాబట్టి రాలేదు. అది ఎక్కడ ఏ సిటీలో ఉందో ఆ సిటీ వచ్చి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆది అని ఉంది. ఆ సిటీ ఏంటి? మనము డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం. అందుకని చివరికి వచ్చింది. ఇది ఆది చివరికి వచ్చింది. చూడండి, లేదంటే మనం అసెండింగ్ లోనే ఉన్నట్టయితే ఆది ఫస్ట్ వచ్చి ఉండేది. చూడండి, ఆది ఫస్ట్ వచ్చింది. ఒంగోలులో ఓకే ముగ్గురు ఉంటే ఆ ముగ్గురు ఆల్ఫాబెటిక్ వచ్చింది. మళ్ళా ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సిటీ మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. ఉంటే ఏది ఉంటే అది, ఏ లెటర్ ఉంటే ఆ లెటర్ ఆర్డర్లో ఇలా స్టార్ట్ అవుతాయి. మనం సార్టింగ్ ఆ విధంగా చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు మనం ఆ విధంగా సార్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఆర్డర్ బై. మల్టిపుల్ కాలమ్స్ ని సార్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. అది ఆలోచన చేయాలి, లేదంటే తేడా వచ్చేస్తుంది. మీనింగ్లెస్ గా ఉంటాయి గ్రూప్ వైజ్ చేయకపోతే. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అండ్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ నేను చెప్పినట్టు మీకు అసెండింగ్ అండ్ డిసెండింగ్ మనం ఇవ్వకపోయినా అసెండింగ్ బై డిఫాల్ట్ ఉంటుంది అనమాట. ASC అనేది బై డిఫాల్ట్ ఉంటుంది, నువ్వు ఇవ్వలేదు. కాకపోతే నువ్వు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇవ్వచ్చు అంతే. బై డిఫాల్ట్ అసెండింగ్ ఉంటుంది. నీకు కాదు డిసెండింగ్ కావాలంటే డిసెండింగ్ స్పెషల్ గా మెన్షన్ చేయాలి. నువ్వు మెన్షన్ చేయకపోయినా అసెండింగ్ ఉంటుంది. ఓకే, ఆ విషయం గమనించండి. నెక్స్ట్ ఓకే, సెవరల్ కాలమ్స్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, అందరూ మీరు టైం టు టైం లాగిన్ అవ్వాలి ప్లీజ్. కొంతమంది లేట్గా లాగిన్ 15 minutes అయింది ఇప్పుడు. అందరూ ఇంకా చిన్నగా ఇప్పుడు లాగిన్ అవుతున్నారు ప్లీజ్. ఓకే, మనము డేటా ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ ఇంటూ అనేది యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ ఇన్సర్ట్ ఐడి అనేది కూడా మనము ఇంతకుముందు ప్రాక్టీస్ చేసాం. మల్టిపుల్ రోస్ ని ఇన్సర్ట్ చేయడం కూడా మనం తెలుసుకున్నాం. వాటి గురించి మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను సేవ్ చేస్తాను దీన్ని. ఫ్యూచర్లో మనకు అవసరం అవచ్చు. ఇన్సర్ట్ ఆర్డర్ గమనించింది. ఓకే, ఒక న్యూ టేబుల్ తీసుకుందాం. మనం ఇక్కడ యూజర్స్ అవసరం లేదు మనకి. అయినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ లో మనం ఏదైనా డేటా స్టోర్ చేయాలనుకుంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండు ఉన్నాయి. బట్ దీంట్లో ఏమైనా డేటా మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ బై డిఫాల్ట్ డేటాబేస్ నేమ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఎవ్రీ టైం అది ఒక అలవాటుగా మార్చుకోండి మీరు. టేబుల్ నేమ్ ఇచ్చే ప్రతిసారి డేటాబేస్ నేమ్ ఇవ్వడం కంపల్సరీ. నీకు క్లారిటీ ఉండి నువ్వు డిఫాల్ట్ డేటాబేసెస్ సెలెక్ట్ చేసుకుంటానంటే ఓకే, నీ ఇష్టం, అది ప్రాబ్లం లేదు. బట్ బేసిక్ అయితే నువ్వు ఈ అలవాటు చేసుకోండి. ఇనిషియల్ స్టేజ్ లో ఏంటి, డేటాబేస్ నేమ్ ఇచ్చి టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, యూజర్స్ అని చెప్పేసి ఇక్కడ నేను ఫీల్డ్ నేమ్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్
వాల్యూస్ అని చెప్పేసి అంటే ఎంటర్ కొట్టాల్సిన అవసరం లేదు, పక్కన పట్టదని చెప్పేసి నేను ఎంటర్ కొట్టాను. వాల్యూస్ అని చెప్పేసి నేను ఇక్కడ వాల్యూస్ ఇవ్వాలి. అంటే ఇక్కడేమో కాలమ్స్, ఇక్కడేమో వాల్యూస్ ఇలా ఇవ్వాలి జనరల్గా. నేను ఇక్కడ కాలమ్స్ అంటే యూజర్ నేమ్ కామా పాస్వర్డ్ ఇలా నేను ఇచ్చాను. ఇక్కడ అంటే వాల్యూస్ ఎంటర్ కొడుతున్నాను, వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ నేను యూజర్ నేమ్ కామా పాస్వర్డ్ ఇట్లా 2 థింగ్స్ ఇలా ఇవ్వాలి. యూజర్ నేమ్ వచ్చే సంథింగ్ ప్రకాష్, ఓకే, పాస్వర్డ్ వచ్చే సంథింగ్ ఇలా ఇస్తున్నాం. ఇలా ఇవ్వచ్చు. ఈ ఆర్డర్ ఏది ఇవ్వాలి మనం ఇక్కడ ఏ ఆర్డర్ ఇచ్చామో అదే ఆర్డర్ ఇవ్వాలి. నువ్వు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది. నువ్వు ఇక్కడ ఈ విధంగా ఇచ్చుంటే, ఈ విధంగా ఇస్తే ఏమవుతుంది, యూజర్ నేమ్ ఏమో నంబర్ తీసుకుంటుంది, పాస్వర్డ్ దగ్గర ప్రకాశం తీసుకుంటుంది. సమ్ టైమ్స్ ఎర్రర్ కూడా రావచ్చు, అంటే డేటా టైప్స్ ప్రాబ్లం అయితే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అనేది అఫ్ కోర్స్ ఇది స్ట్రింగే ఉంటుంది, లేకపోతే నంబర్ ఉంది అనుకోండి, ఇక్కడ నంబర్ ఇచ్చాం అనుకోండి ప్రాబ్లం అవుతుంది. లేదా ఇక్కడ డేట్ ఫార్మాట్ ఉంది, ఇక్కడ స్ట్రింగ్ ఇలా ఇచ్చాం ఎర్రర్ వస్తుంది, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఓకే, అందుకని చెప్పేసి మనము ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ నువ్వు పెట్టినప్పుడు నువ్వు ఇక్కడ ఇది కూడా ఆర్డర్ మార్చుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఫీల్డ్స్ కాలం నేమ్స్ నువ్వు ఏ ఆర్డర్ లో పెట్టావో వాల్యూస్ కూడా అదే ఆర్డర్ లో ఉండాలి. ఇక్కడ ఈ విధంగా ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ టేబుల్లో ఆర్డర్ ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టేబుల్లో ఆర్డర్ ఏముంది, ఫస్ట్ యూజర్ నేమ్ ఉంది, నెక్స్ట్ పాస్వర్డ్ ఉంది, ఇలా ఉన్నాయి కాలమ్స్. మనం ఇక్కడ ఏమి ఇస్తున్నాం, ఫస్ట్ పాస్వర్డ్, నెక్స్ట్ యూజర్ నేమ్ తీసుకుంటున్నాం, అదే ఆర్డర్ లో వాల్యూస్ ఇస్తున్నాం. మనం ఇలా కాలం నేమ్స్ మెన్షన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అదే ఆర్డర్ లో వాల్యూస్ కూడా మనం ఇవ్వాలి. ఇక్కడ మెన్షన్ చేసిన కాలం ఆర్డర్ అయితే ఉందో అదే ఆర్డర్ లో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ కాకుండా వేరే తీసుకుందాం, వేరే ఇంకొంచెం బాగా చెప్పుకోవచ్చు. కస్టమర్స్, ఓకే, ఈ కస్టమర్స్ లో ఇవన్నీ ఫీల్డ్స్ తీసుకుందాం 1 by 1. కస్టమర్ ఐడి కామా కస్టమర్ నేమ్ కామా డేట్ ఆఫ్ బర్త్ కామా అండ్ ఫోన్ నంబర్ కామా ఈమెయిల్ ఐడి కామా హౌస్ నంబర్ కామా పిన్ కోడ్. నంబర్ ఆఫ్ కాలమ్స్ మనం ఇక్కడ కావాలని ఎంటర్ కొడదాం. కొన్ని కాలమ్స్ అయిన తర్వాత, లేదంటే మనం ఇలా కూడా చేయొచ్చు. మనకి ఇబ్బంది అయితే నేను సపరేట్ ఈ విధంగా కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. పక్కనే ఉండాలి, ఏమిటి లేదు, దీనికి స్పేస్ అనేది ప్రాబ్లం లేదు, స్పేస్ రిస్ట్రిక్షన్ ఏం లేదు ఇక్కడ. ఓకే, మనం ఈ విధంగా కాలమ్స్ అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని కాలమ్స్ సంబంధించిన వాల్యూస్ ఇక్కడ సప్లై చేయాలి, అన్ని కంపల్సరీ సప్లై చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని కాలమ్స్ అయితే నువ్వు ఇక్కడ మెన్షన్ చేసావో, అంటే డేటాబేస్ లో టేబుల్ ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ కూడా ఉండొచ్చు. కొన్ని కాలమ్స్ మనం స్కిప్ చేయొచ్చు, కానీ ఈ నువ్వు ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ రాసేటప్పుడు ఏ కాలమ్స్ అయితే నువ్వు ఇక్కడ మెన్షన్ చేసావో అన్ని కాలమ్స్ సంబంధించిన డేటాని నువ్వు ఇక్కడ వాల్యూస్ ని ఇక్కడ సప్లై చేయాలి. 1, ఓకే, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6, 7 అన్ని ఇవ్వాలి. లాస్ట్ లో కామా ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఓకే, అన్ని ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి, కస్టమర్ ఐడి. కస్టమర్ ఏమి ఇవ్వాలి అంటే కస్టమర్ ఐడి ఎంత ఇవ్వాలి అనేది మనకు తెలియదు. అందుకే మనం ఏం చేసామంటే అక్కడ ఆటో జనరేట్ పెట్టాం. మనం ఇవ్వకుండా, అంటే కస్టమర్ ఐడి ఇవ్వాలి అంటే సీరియల్ నెంబర్ చూసుకొని నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి మనం. అది ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏం చేసాం, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆటో ఇంక్రిమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆటో ఇంక్రిమెంట్ అనేది పనిచేయాలి అంటే ఆ ఫీల్డ్ కి ఇంకా కొన్ని కన్స్టెంట్స్ ఇవ్వాలి. ఏంటంటే నాట్ నల్, యూనిక్ రెండు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నాట్ నల్, యూనిక్ అనే కన్స్టెంట్స్ లేకపోతే ఆటో ఇంక్రిమెంట్ పనిచేయదు. మళ్ళా చెప్తున్నాను, యూనిక్ అన్నా ఉండాలి లేదా ప్రైమరీ కీ అన్నా. ప్రైమరీ కీ ఉంటే యూనిక్ అవసరం లేదు. అంటే నాట్ నల్ అండ్ ప్రైమరీ కీ రెండు ఉన్న ఆటో ఇంక్రిమెంట్ పనిచేస్తుంది, లేదా నాట్ నల్ యూనిక్ ఉన్న ఆటో ఇంక్రిమెంట్ పనిచేస్తుంది, లేదంటే ఆటో ఇంక్రిమెంట్ పనిచేయదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆటో ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి మనం కాలం నేమ్ ఇచ్చాము, అదేమో ఆటోమేటిక్ జనరేట్ చేస్తుంది. మనం ఇక్కడ వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే మనం ఇక్కడ బ్లాంక్ వదిలేయకూడదు. వదిలేస్తే కౌంట్ ప్రాబ్లం వస్తుంది. కౌంట్ అంటే ఇక్కడ ఏమో 7 ఉన్నాయి, ఇక్కడ 6 వచ్చేస్తాయి, ఎర్రర్ వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ డిఫాల్ట్ పెట్టేయచ్చు, డిఫాల్ట్ అని పెట్టేయచ్చు. అంటే డిఫాల్ట్ ఏదంటే తీసుకోమని చెప్తున్నాం. మనం వాల్యూ అంటే ఆటో ఇంక్రిమెంట్ డిఫాల్ట్ వాల్యూ సెలెక్ట్ చేసి పెడుతుంది. ఓకే, మనం డిఫాల్ట్ వాల్యూ సెలెక్ట్ చేసి పెడుతుంది. ఏది, ఆటో ఇంక్రిమెంట్ ఒక డిఫాల్ట్ సెట్ చేసి పెడుతుంది అనమాట. ఎవ్రీ న్యూ రికార్డ్కి ఓదాన్ని ప్రిపేర్ చేసి పెడుతుంటుంది. ఓకే, అది తీసుకుంటుంది. నెక్స్ట్ కస్టమర్ నేమ్ లాస్యా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ ఇయర్ 2012 04 and 21 ఇలా సంథింగ్ డేట్ ఆఫ్ బర్త్. అండ్ ఫోన్ 94410. ఈ వాల్యూస్ మనం 1 by 1 ఇవ్వచ్చు, ఇక్కడ పక్కన ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం ఈమెయిల్ అనేది సెలెక్ట్ చేసాం, కానీ ఈమెయిల్ మనకు తెలియదు. అప్పుడు మనం బ్లాంక్ ఇట్లా వదిలేయచ్చు. ఓకే, నో ప్రాబ్లం, బ్లాంక్ ఇట్లా వదిలేయచ్చు, లేదా నల్ అని పెట్టచ్చు. నల్ కూడా స్టోర్ చేయొచ్చు. మనం నల్ స్టోర్ చేయొచ్చు. నల్ అంటే నల్ మీన్స్ నథింగ్. నల్ కూడా మనం స్టోర్ చేయొచ్చు. ఇట్లా నల్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం. మనం వదిలేసిన అది బై డిఫాల్ట్ నల్ వాల్యూని స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ వదిలేయాలంటే ఇక్కడ ఫీల్డ్ సెలెక్ట్ చేసాం కదా, అందుకే ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి. ఇట్లా అన్నా ఉండాలి, బ్లాంక్ అన్నా ఇట్లా అన్నా ఇచ్చి ఉండాలి, లేదా నల్లన్నా పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే నల్ పెడుతున్నాను. నల్. ఓకే, అండ్ హౌస్ నంబర్ సంథింగ్ 1-49, పిన్ కోడ్ 523279, లేదా సంథింగ్ పిన్ కోడ్. ఇట్లా మనం పిన్ కోడ్ ఇస్తున్నాం. ఇలా చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కొన్ని ఇన్ డీటెయిల్ గా మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ కాలమ్స్ నువ్వు ఇచ్చే పని అయితే అదే ఆర్డర్ లో వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ కాలమ్స్ ఇవ్వకపోతే, ఏదైనా కాలమ్స్ ఇవ్వకపోతే ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. అనుకోకుండా నేను రెండు ఒకే ఆర్డర్ లో ఉన్నాయి, ఈ రెండు ఒకే ఆర్డర్ లో ఉన్నాయి, కానీ ఈ టేబుల్ ఆర్డర్ ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఫీల్డ్స్ ఆర్డర్ మాత్రం ఇక్కడ వాల్యూస్ ఫాలో అవ్వాలి. ఇక్కడ నువ్వు ఫీల్డ్స్ కనుక ఇవ్వకపోతే టేబుల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. టేబుల్ ఆర్డర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఆర్డర్. ఓకే, అది. ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రైమరీ కీస్ ఉన్నాయి, ఫారెన్ కీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను ఈ విధంగా డేటా ఇచ్చాను. ఓకే, నేను దీనికి నల్ ఇచ్చాను, ఇలా ఇవన్నీ ఇచ్చాను. ఎర్రర్స్ ఏమైనా వస్తాయో చూద్దాం. ఓకే, ఐ థింక్ ఎర్రర్స్ కంపల్సరీగా వస్తాయి, 200% వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఆ ఎర్రర్ ఏంటో చూద్దాం. చూడండి. ఓకే, డూప్లికేట్ వాల్యూ ఫోన్ నంబర్. ఓకే, గుడ్. ఫోన్ నంబర్ డూప్లికేట్ ఉందంటుంది. ఇది ఇక్కడ 9 పెడదాం. దా ప్రాబ్లం సాల్వ్ చేశాను, ఆ ఎర్రర్ సాల్వ్ చేశాను. అంటే డూప్లికేట్స్ దానికి యూనిక్ పెట్టున్నాం, ఫోన్ నంబర్స్ యూనిక్ పెట్టున్నాం, అందుకే ఆ డూప్లికేట్స్ అలౌ చేయను అంటుంది. ఓకే, గుడ్. నెక్స్ట్ మళ్ళీ రన్ చేశాను, ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ రన్ చేస్తాను, మళ్ళా ఎర్రర్.
మళ్ళీ డూప్లికేట్ ఉందా? అది కూడా డూప్లికేట్ ఉందా? సరే అయితే 744 ఇది ఉండే అవకాశమే లేదు. ఓకే, అది ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకొక ఎర్రర్ వచ్చింది. అదేంటి? కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ ఏ చైల్డ్ రో అంటుంది. చైల్డ్ రో నేను అప్డేట్ చేయను ఉంటుంది. యాడ్ చేయను, అప్డేట్ చేయను ఉంటుంది. ఇప్పుడు ఏ ఫారెన్ కీ కన్స్టెంట్ ఫెయిల్స్ అంటుంది. ఈ పిన్ కోడ్ మ్యాచ్ అవ్వలేదంట. అంటే మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్న డేటా కస్టమర్స్ టేబుల్, ఈ కస్టమర్స్ టేబుల్ డేటా చైల్డ్ టేబుల్, చైల్డ్ రో అంటే పేరెంట్ రో ఉండాలి. పేరెంట్ రో ముందు మనం ఇన్సర్ట్ చేయాలి. అంటే అడ్రస్ టేబుల్లో ఈ అడ్రస్ యాడ్ చేయాలి. మనం ఈ అడ్రస్ లేదు. ఈ రిఫరెన్స్ తోటి, ఈ నంబర్ తోటి అక్కడ అడ్రస్ లేదు. చూడండి కావాలంటే అడ్రస్ టేబుల్లో మనకి ఈ 523274 అనేది లేదు. 74 ఉంది, 9 లేదు. 9 మనం అక్కడ ఇచ్చింది, 9 డేటా లేదు, అందుకే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను అది ఆ డేటా ఎంటర్ చేస్తున్నాను. న్యూ అడ్రస్ ఫస్ట్ ఇది ఇన్సర్ట్ చేస్తేనే అది ఇన్సర్ట్ అవుతుంది అనమాట. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆ డేటాని, అంటే కొత్త కస్టమర్ యాడ్ అవుతున్నాడు, ఆ కస్టమర్ అడ్రస్ దీంట్లో లేదు, అడ్రస్ టేబుల్లో లేదు, అతని పిన్ కోడ్ ఇక్కడ లేదు. ఓకే, దీంట్లో లేదు. అందుకని ముందు అతని డేటా ఇన్సర్ట్ చేయాలి. అతను ఆ డేటా అడ్రస్ అంటే పేరెంట్ డేటా ముందు, అంటే అడ్రస్ ముందు ఇన్సర్ట్ చేయాలి. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఈమార్ట్ డాట్ అడ్రస్. ఫీల్డ్ నేమ్స్ ఇవ్వట్లేదు. చూడండి, ఫీల్డ్ నేమ్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ వాల్యూస్ ఇస్తున్నాం. వాల్యూస్ అని చెప్పేసి, బట్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో తెలుసా? ఈ అడ్రస్ టేబుల్లో ఏ ఆర్డర్లో ఉంటే ఆ ఆర్డర్లో కాలమ్స్ ని నువ్వు ఆ డేటాని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ విలేజ్ ఉంది, నెక్స్ట్ సిటీ ఉంది, నెక్స్ట్ స్టేట్ ఉంది, నెక్స్ట్ కంట్రీ ఉంది, నెక్స్ట్ పిన్ కోడ్ ఉంది. అవన్నీ మనం ఆర్డర్లో ఇవ్వాలి, టేబుల్ ఆర్డర్లో ఇవ్వాలి. టేబుల్ ఆర్డర్లో ఇచ్చి స్టేట్మెంట్ క్లోజ్ చేసేయాలి. విలేజ్ యూపాడు, ఓకే, అండ్ నెక్స్ట్ ఏదో సంథింగ్ సిటీ ఒంగోల్, అండ్ నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఏపీ, అంతే ఆర్డర్. సిటీ, స్టేట్, నెక్స్ట్ కంట్రీ ఐఎన్ ఇండియా, ఓన్లీ 2 digits అరౌండ్. పిన్ కోడ్ ఏంటి? 523279 523279, అదే కదా, 523279. అది అంటే పేరెంట్ టేబుల్లో డేటా లేకుండా, ఇది లేకుండా ఈ ఫీల్డ్. ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వచ్చింది తెలుసా? మనకి ఇంతకుముందు మనం ఈ డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు సిస్టమ్ ఏం చేసింది అంటే, MySQL ఏం చేసింది అంటే, మనం ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూ రిఫరెన్స్ టేబుల్లో చెక్ చేస్తుంది ఉందా లేదా అని. నువ్వు రాంగ్ ఏదంటే తెలుస్తున్నావా, లేదా నిజంగా ఉందా లేదా. ఓకే, చెక్ చేసింది, పేరెంట్ టేబుల్కి చెక్ చేసింది ఈ వాల్యూ ఉందా లేదా. అంటే ఈ ఐడితో ఒక రికార్డు ఉందా లేదా ఆ టేబుల్లో. ఇది ఒక ఐడి అనమాట. ఇది ప్రైమరీ కీ ఫీల్డ్ కదా. అడ్రస్ టేబుల్లో మనకి ప్రైమరీ కీ ఫీల్డ్. ప్రైమరీ కీ ఎందుకు వాడతాము? ఐడి, జస్ట్ లైక్ ఐడి, రికార్డ్ ఐడెంటిఫైర్, యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం. అంటే ఈ ఐడితో ఒక రికార్డు ఉందా లేదా అనేది చెక్ చేసింది పోయి అడ్రస్ టేబుల్లో. లేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. ఓకే, పేరెంట్ టేబుల్ డేటా లేదు కాబట్టి, దాని రిఫరెన్స్ డేటా లేదు కాబట్టి నేను ఈ చైల్డ్ని ఇన్సర్ట్ చేయను, అప్డేట్ చేయను అంటుంది. అంటే యాడ్ చేయను, అప్డేట్ చేయను అంటుంది. అదే అంది చూడు ఎర్రర్. కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ ఏ చైల్డ్ రో, ఫారెన్ కీ కన్స్టెంట్ ఫెయిల్ అంటుంది. ఎందుకంటే పేరెంట్ టేబుల్లో ఈ ఐడితో
రికార్డ్ లేదు అంటే దానికి సంబంధించిన రికార్డ్ లేదు పేరెంట్ టేబుల్లో, అందుకని చైల్డ్ రో ని ఇన్సర్ట్ చేయను అంటుంది. అందుకే ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇతని అడ్రస్ కావాలి, అడ్రస్ ఏమిది జగన్ ఉంది కదా, న్యూ స్టూడెంట్ న్యూ కస్టమర్ రిజిస్ట్రేషన్. అందుకని నేను ఫస్ట్ అడ్రస్ ఫీల్డ్, అడ్రస్ డేటాని ముందు వాళ్ళు అప్లికేషన్ ఫామ్ లో ఎంటర్ చేసిన డేటాలో నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్, ఈమెయిల్, హౌస్ నంబర్, పిన్ కోడ్, విలేజ్, స్ట్రీట్ ఇవన్నీ ఒకే ఫామ్ లో ఎంటర్ చేస్తారు కదా, కస్టమర్ ఎంటర్ చేస్తాడు, ఎంటర్ చేసి సబ్మిట్ అంటాడు. సబ్మిట్ అనే వల్ల మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కొన్ని ఫీల్డ్స్ ని పిక్ చేసుకొని, కొన్ని ఫీల్డ్స్ ని అంటే అడ్రస్ ఫీల్డ్స్ ని పిక్ చేసుకొని అడ్రస్ టేబుల్లో స్టోర్ చేస్తాం. బట్ ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుంది, యూజర్ ఐ మీన్ కస్టమర్ రిజిస్ట్రేషన్ జరిగే ఫామ్ లో ఎలా ఉంటుంది, ఈ కాలమ్స్ అన్ని ఒకే పేజీలో ఉంటాయి. కస్టమర్ కి డేటా వెళ్ళి ఎన్ని టేబుల్లో స్టోర్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది, ఇవన్నీ అతనికి ఏం తెలియదు, సంబంధం లేదు. అదంతా మనము మన డేటా బేస్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ మనం తీసుకునే జాగ్రత్తలు, ఓకే, నార్మలైజేషన్ రూల్స్, ఓకే, డేటా ఇంటిగ్రిటీ ఇలాంటివన్నిటిని బేస్ చేసుకొని మనం డిజైన్ చేసుకున్నాం. దాని ప్రకారం మనం ప్రోగ్రామింగ్ చేయాలి. అందుకని ఆ కాలమ్స్ లో నుంచి అఫ్ కోర్స్ కస్టమర్ ఫిల్అప్ చేసేటప్పుడు ఫస్ట్ కస్టమర్ ఐడి, ఐ మీన్ కస్టమర్ ఐడి కూడా తెలియదు తనకి, కస్టమర్ నేమ్ ఇస్తాడు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చుకుంటూ లాస్ట్ లో అడ్రస్ ఇస్తాడు. కానీ మనం ఏం చేయాలి, ఆ కాలమ్స్ ని పిక్ చేసుకొని ఫస్ట్ అడ్రస్ టేబుల్లో అడ్రస్ ని అప్డేట్ చేయాలి, తర్వాత రిమైనింగ్ కాలమ్స్ ని సెకండ్ టేబుల్లో ఐ మీన్ కస్టమర్స్ టేబుల్లో ఎంటర్ చేయాలి. అలా చేయాలి. మనం ఇప్పుడు అలానే చేస్తాం. ఓకే, న్యూ కస్టమర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగింది. చూడండి ఇక్కడ ఈ ఫారెన్ కీ ఫీల్డ్ లో ఏ వాల్యూ ఆ వాల్యూ తీసుకోదు, అది పేరెంట్ టేబుల్లో ఉండాలి. అంటే ఆ ఐడితో లేదా ఆ వాల్యూతో ఒక రికార్డు ఉండాలి, ఉంటేనే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు క్రియేట్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. చూడండి, నేను టూ టేబుల్స్ రన్ చేస్తున్నాను. yes, ఫస్ట్ ఇన్సర్ట్ ఇంటూ అడ్రస్ టేబుల్ అడ్రస్ ఇన్సర్ట్ అయింది. తర్వాత కామ్ గా కస్టమర్స్ టేబుల్ లో కూడా మనకి యాడ్ అయిపోయింది. నేను కస్టమర్స్ టేబుల్ లో ఏ మోడిఫికేషన్ చేయలేదు. ఇప్పుడు సింపుల్ గా నేను ఏం చేశానంటే ఓన్లీ అడ్రస్ టేబుల్లో డేటా అడ్రస్ ని యాడ్ చేశాను. అంటే ఈ వాల్యూ తోటి ఒక రికార్డ్ క్రియేట్ చేశాను. ఇది పిన్ కోడ్, ఈ పిన్ కోడ్ జస్ట్ లైక్ ఐడి నౌ, ఓకే, ఐడితో ఒక రికార్డ్ అనేది క్రియేట్ అయ్యింది. నేను దాన్ని రిఫరెన్స్ గా తీసుకొని రిమైనింగ్ డీటెయిల్స్ ని కస్టమర్స్ టేబుల్లో నేను ఇక్కడ స్టోర్ అయింది. గుడ్. ఇప్పుడు చూద్దాం, మనం ఇక్కడ దీన్ని కామెంట్ చేస్తున్నాను. అదే ఊర్లో అదే అడ్రస్ లో ఇంకొక వ్యక్తి ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ప్రకాష్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ సో అండ్ సో, ఇలా అండ్ ఫోన్ నంబర్ సో అండ్ సో, హౌస్ నంబర్ సేమ్ పిన్ కోడ్. ఈ పిన్ కోడ్ తో ఇంతకుముందు రికార్డ్ ఎర్రర్ వచ్చింది. అప్పుడు మనము అడ్రస్ ఇన్సర్ట్ చేస్తేనే ఇది ఇన్సర్ట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ పిన్ కోడ్ తో ఒక రికార్డ్ ఉంది కాబట్టి పేరెంట్ టేబుల్లో, ఓకే, ఇంతకుముందు మనం దాన్ని ఇన్సర్ట్ చేసాం కాబట్టి అదే అడ్రస్ లో ఇంకొక క్యాండిడేట్ ని రిజిస్ట్రేషన్ చేస్తాం. చూడండి, yes, ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే ఫామ్ లో యూజర్ ఐ మీన్ కస్టమర్, అదే ఫామ్ లో ఇంకో కస్టమర్ ఫుల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాడు, అన్ని ఇవ్వాలి. ఏంటి, అతను అక్కడ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసాడు అనమాట, అడ్రస్ మొత్తం ఇచ్చేసాడు, అన్ని కాలమ్స్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ ఏం చేసింది అంటే అతని అడ్రస్ ని తీసుకోకుండా ఓన్లీ రిమైనింగ్ డీటెయిల్స్ ని తీసుకొని అప్డేట్ చేసింది. అంటే ఈ ఫామ్ లో పూర్తి అన్ని కాలమ్స్ అప్డేట్ కాలేదు, ఓన్లీ కస్టమర్ అడ్రస్ తప్ప మిగతావన్నీ అప్డేట్ అయినాయి. అడ్రస్ ఎందుకు కాలేదు, చెక్ చేసుకుంది. ఈ పిన్ కోడ్ ఆల్రెడీ ఉందా లేదా, అతను ఇచ్చిన అడ్రస్ లో పిన్ కోడ్ ఆల్రెడీ మన దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకుంది. ఆ అడ్రస్ ఆల్రెడీ మన దగ్గర ఉండేసరికి, డేటాబేస్ ఉండేసరికి దాన్ని స్కిప్ చేసి ఓన్లీ కస్టమర్ డీటెయిల్స్ మాత్రమే
అప్డేట్ చేసుకుంటది, కస్టమర్ డీటెయిల్స్ మాత్రమే అప్డేట్ చేసుకుంటది. ఓకే, అలా. ఓకే, ఆ విధంగా మనకి అప్లికేషన్ డిజైన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ అడ్రస్ ఉంటే మనం మళ్ళీ ఇతని కోసం సపరేట్ గా అడ్రస్ టేబుల్లో ఇంకొక రికార్డు చేయాల్సిన అవసరం లేదు. అదే అడ్రస్ వీళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఈ కాన్సెప్ట్, ఫారెన్ కీ కాన్సెప్ట్ కూడా యాక్సెప్ట్ చేసి చూడండి. మళ్ళీ మనము ఈ కొత్త పర్సన్ రిజిస్ట్రేషన్ టైంలో అడ్రస్ కోసం ఇంకొక అడ్రస్ టేబుల్ ఇంకొక రికార్డు స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అడ్రస్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న అడ్రస్నే వాడుకుంటాం, జస్ట్ పిన్ కోడ్ వాడుకుంటాం, జస్ట్ పిన్ కోడ్ వాడుకుంటాం అంతే. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇది ఆల్రెడీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అలాంటప్పుడు మనం దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఫాల్ట్ డేటా ఉంది కాబట్టి, ఆటో ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి కస్టమర్ ఐడి తీసుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఇలా తీసుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఈమెయిల్ మనం ఇప్పుడు అప్డేట్ చేసే ఉద్దేశం లేకపోతే, ఈమెయిల్ మనం అప్డేట్ చేసే ఉద్దేశం లేకపోతే ఈమెయిల్ని కూడా తీసుకోవద్దు, ఈమెయిల్ని కూడా స్కిప్ చేసేయి. ఎందుకంటే ఈమెయిల్ కంపల్సరీ ఫీల్డ్ కాదు, రిక్వైర్డ్ ఫీల్డ్ కాదు, నల్ అలౌడ్ కాబట్టి కంపల్సరీ కాదు, ఆప్షనల్. ఇప్పుడు ఈ విధంగా కూడా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, నేను ప్రకాష్ 2 అంటున్నాను, ఫోన్ నంబర్ 2 అంటున్నాను, ఎక్స్ట్రా ఇలా సేమ్ అడ్రస్ లో ఇంకోటి అప్డేట్ చేస్తున్నాను. మనకి చూడండి ఎర్రర్ లేకుండా మనకి వచ్చేస్తుంది. ఎర్రర్ లేకుండా మనకి ఇది ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ అయిపోతుంది. చూడండి ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం అడ్రస్ టేబుల్కి చూస్తే కస్టమర్స్ టేబుల్, కొత్త కస్టమర్స్ చూడండి. ఇక్కడ ఈమెయిల్స్ లేకుండా, ఈమెయిల్ ఐడి లేకుండా కొత్త కస్టమర్లు మనకి కొంతమంది యాడ్ అయ్యారు. లాస్య ప్రకాష్ 2 అని చెప్పేసి ఇలా యాడ్ అయ్యారు. ఓకే, ఒకే అడ్రస్ లో వీళ్ళందరూ కూడా ఒకే అడ్రస్ లో ఉన్నారు. ఓకేనా, గుడ్. ఓకే, జస్ట్ ఒక 5 minutes బ్రేక్ ప్లీజ్. Okay, thank you students. ఓకే, ఈ విధంగా మనం ఇన్సర్ట్ కి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, కాలమ్స్ ని తీసుకోవాలా లేదా, ఏ కాలమ్స్ తీసుకోవాలి అంటే కంపల్సరీ కాలమ్స్ ని మాత్రమే మనం తీసుకుని సరిపోతుంది, ఆప్షన్ వాటిని వదిలేయచ్చు. ఓకే, ఓకేనా, అది మనకి ఇన్సర్ట్ అంటే మల్టిపుల్ రికార్డ్స్ ని, మల్టిపుల్ రోస్ ని రోస్ ని ఇన్సర్ట్ చేసే పని అయితే మనం ఇక్కడ ఆల్రెడీ మనం దాని గురించి డిస్కస్ చేసాం. కామా పెట్టి ఇంకొక రోని నువ్వు ఈ విధంగా ఇచ్చేయచ్చు. ఎన్ని రికార్డ్స్ అయినా ఒకేసారి ఎన్ని రికార్డ్స్ అయినా అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే డేటా, సేమ్ డేటా కాదు,
వేరే వేరే డేటా తోటి ఒకేసారి ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం వస్తే చేసుకోవచ్చు ఇలా ఓకే ఒకేసారి. మనం ఆల్రెడీ దాన్ని కూడా ఇంతకుముందు ప్రాక్టీస్ చేసాం. మనం ఇలా స్టోర్ చేసాం అనుకోండి, చూడండి ఒకేసారి మల్టిపుల్ స్టోర్ అయిపోతాయి. ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. ఎర్రర్, డూప్లికేట్ ఫోన్ నంబర్, ఆ ఫోన్ నెంబర్ కూడా వాడాను నేను. ఓకే చూడండి 4 rows ఎఫెక్టెడ్ ఏముంటుంది, 4 rows ఎఫెక్టెడ్ ఉంటుంది. ఇప్పుడు కస్టమర్స్ టేబుల్లోకి వెళ్ళి చూస్తే ఒకసారి రిఫ్రెష్ కొడితే మళ్ళీ మనకి కింద నంబర్ ఆఫ్ రికార్డ్స్ మనకి ఇలా కింద వచ్చేసినాయి చూడండి. 3, 4, 5 ఇట్లా. ప్రకాష్ 2 2 వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి, ప్రకాష్ మనము కస్టమర్ నేమ్ ని మనం యూనిక్ పెట్టలేదు. అందుకని డూప్లికేట్స్ కూడా ఎలా వచ్చేసింది, ఇక్కడ డూప్లికేట్స్ కూడా ఎలా వచ్చేసింది. ఓకే అది గుడ్. నెక్స్ట్ వెళ్దాం. అది మనకి ఇన్సర్ట్ ఇంటూ అండ్ లాస్ట్ ఇన్సర్ట్ ఐడి అనేది మనం ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం ఇంతకుముందు. అంటే మన ఇన్సర్ట్ ఆర్డర్ లో ఇక్కడ ఇది ఎలా ఉంటుంది అంటే, ఇవి 2 tables ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ స్టోర్ చేయడానికి మనం 2 tables ని యూజ్ చేసాం. ఒక టేబుల్లో ఆర్డర్ డీటెయిల్స్ అంటే ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ఆర్డర్ డేట్ అలాంటి డీటెయిల్స్ ఉన్నాయి. రెండో టేబుల్లో ఏ ఐటమ్స్ ఏమేం చేశారో అక్కడ ఉంది. బట్ ఈ ఆర్డర్ ఐటమ్స్ లో ఆర్డర్ ఐడి కావాలి మనకి. ఆర్డర్ ఐడి అనేది ఆర్డర్స్ టేబుల్లో ఆటో జనరేట్ అవుతుంది, మనకు తెలియదు ఏముంటుందో. అందుకని దాన్ని పిక్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం లాస్ట్ ఇన్సర్ట్ ఐడి అనే ఒక ఫంక్షన్ ని మనం ఇక్కడ యూజ్ చేసాం. మన ఓన్ ఫంక్షన్స్ ఎలా తయారు, ఇవి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఇవన్నీ, అంటే MySQL లో ఉన్న ఫంక్షన్స్ అవన్నీ. ఓకే అవి కాకుండా మనం ఓన్ గా మన సొంతగా మన బిజినెస్ కి, మనం తయారు చేసే అప్లికేషన్ కి అవసరమైన బిజినెస్ కి ఉపయోగపడే ఫంక్షన్స్ ని ఎలా తయారు చేసుకోవాలో కూడా మనం నేర్చుకుందాం ఈ క్లాస్ లో. ఓకే ఈ కోర్స్ లో. గుడ్. నెక్స్ట్ ఓకే నల్ వాల్యూ. వాట్ ఈస్ ది నల్ అంటే నథింగ్ అనమాట. అది స్పేస్ కాదు, జీరో కాదు. బట్ మనం వాటిని ఎలా గుర్తించాలి, వాటితో మనం ఎలా డీల్ చేయాలి. నల్ వాల్యూస్ మనం వాల్యూస్ అప్లై చేయకపోతే నల్ వాల్యూస్ వస్తుంటాయి. సమ్ టైమ్స్ అవుట్పుట్ నల్ వాల్యూ జనరేట్ అవుతుంటాయి. ఓకే నల్ వాల్యూస్ ని మనం ఏ విధంగా గుర్తించాలి, నల్ వాల్యూస్ ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం డేటాబేస్ నుంచి, నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. దీంట్లో ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్, ఓకే ఈజ్ నాట్ నల్ అని కొన్ని ఉన్నాయి. ఇంకా చాలా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే ఇఫ్ నల్ అని, ఓకే ఇలా కొన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని మనం ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓకే గుడ్. ఇలా ఇవ్వండి మనకి. ఇదేంటిది అవసరం లేదు. ఓకే ఇక్కడ వాడుకోవచ్చు మనం. ఆర్డర్ ఐటమ్స్ క్లోజ్, ఆర్డర్స్ క్లోజ్, వర్డ్స్ క్లోజ్. ఇదేంటిది స్టార్టింగ్. ఓకే ఇక్కడ రాసేద్దాం. ఇక్కడ నాకు కస్టమర్స్ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి, కస్టమర్స్ డేటా మొత్తం ఉంది. ఓకే ఆర్డర్ ఇవన్నీ కూడా చేసుకున్నాం ఇంతకుముందు. బట్ ఇక్కడ నాకు ఏం కావాలి అంటే ఈ కస్టమర్ ఒక వేరు వాడాం. గుడ్. వేరుతో అది మనం చేసాం, మనము మ్యాచ్ చేయడం కోసం వేరు వాడుకున్నాం. అండ్ నాకు ఇక్కడ ఎవరికైతే ఈమెయిల్ అడ్రస్ లేదో వాళ్ళ డేటా మాత్రమే కావాలి. ఓకే ఇక్కడ ఏం చేస్తున్నానంటే అండ్ ఓకే ఈమెయిల్ ఈజ్ నల్. ఇక్కడ మనము ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ నల్ అనకూడదు. ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ నల్ అంటే ఏముంటుంది చూద్దాం. ఏం రాలేదు చూడండి. ఓకే ఇక్కడ ఈజ్ నల్ యూజ్ చేయాలి. అంటే ఈజ్ నల్ అంటే ఈమెయిల్ ఐడి నల్ ఉంటే చూడండి ఇక్కడ ఈమెయిల్ ఐడి నల్ ఉన్న రికార్డ్స్ మాత్రమే మనకు వచ్చినాయి, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చినాయి. మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు గమనించాలి, ఇవి 2 tables నుంచి పిక్ చేసిన డేటా.
ఇదంతా ఒక టేబుల్లో డేటా కాదు. మనం ఇక్కడ ఆల్ రికార్డ్స్ సెలెక్ట్ చేసాం, కస్టమర్స్ టేబుల్ నుంచి, అడ్రస్ టేబుల్ నుంచి, అండ్ ఈ ఫారెన్ కి లింక్ చేసిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఫారెన్ కి ఫీల్డ్స్ మనం ఇక్కడ ఈ విధంగా మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో స్టోర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనము సపరేట్ చేసి స్టోర్ ఇస్తామో, వాటిని రీడ్ చేసినప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ లో వేర్ క్లాజ్ యూజ్ చేసి ఈ విధంగా మనం మ్యాచ్ చేసి మనం వాటిని రీడ్ చేసుకోవచ్చు. దాని బేసిస్ ఇంకా మనకు కావాల్సిన ఫిల్టర్స్ మనం వాడుకోవచ్చు. ఇంకా మనం అంటే వేరే ఎందుకు వాడతాం? ఫిల్టర్ చేయడానికే కదా. ఇక్కడ మ్యాచ్ చేసాం అన్నిటికీ అన్ని సెట్ కాకుండా. ఇది వాడకపోతే ఏమవుతుంది తెలుసా? మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఇక్కడ వేరు వాడట్లేదు, అసలుకి ఈ పిన్స్ నేను మ్యాచ్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. డేటా ఇచ్చింది, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే రాము అన్ని వచ్చింది చూడు, రాముస్. బట్ ప్రతి రికార్డుకి, కస్టమర్ టేబుల్లోని ప్రతి రికార్డుకి అడ్రస్ టేబుల్లోని ప్రతి రికార్డ్ని మ్యాచ్ చేస్తుంది. అడ్రస్ టేబుల్లోని ప్రతి రికార్డ్ని మ్యాచ్ చేస్తుంది. అడ్రస్ టేబుల్లోని రికార్డ్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కస్టమర్ తోటి మళ్ళీ అన్ని రికార్డ్స్ ని మ్యాచ్ చేస్తుంది. ఇలా నంబర్ ఆఫ్ రికార్డ్స్ ని ఈ విధంగా జనరేట్ చేస్తుంది. బట్ ఈ కాన్సెప్ట్ కూడా కొన్నింటికి ఉపయోగపడుతుంది, అది వేరే విషయం. బట్ ఇక్కడైతే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అడ్రస్ మ్యాచ్ చేయాలి, కరెక్ట్ పర్సన్ కి కరెక్ట్ అడ్రస్ మ్యాచ్ చేయాలి, కరెక్ట్ పర్సన్ కి కరెక్ట్ అడ్రస్ నే మ్యాచ్ చేయాలి. ఓకే, అది మనకి అవసరం. అన్ని అడ్రస్లు మనకి ఎందుకు? అందరికీ అన్ని అడ్రస్లు. ఓకే, అందుకే మనం ఇక్కడ ఏం చేసామంటే వేర్ క్లాజ్ యూజ్ చేసి ఓకే, వేర్ కస్టమర్ పిన్ ఈజ్ ఈక్వల్ అడ్రస్ పిన్. అంటే అన్ని వద్దు, ఇక్కడ కస్టమర్స్ టేబుల్లో పిన్ ఉంది కదా, ఈ పిన్ కోడ్ అడ్రస్ టేబుల్లో పిన్ కోడ్ మ్యాచ్ అవుతుంది కదా. ఓకే, ఇక్కడ మ్యాచ్ ఉంది కదా, ఆ రికార్డ్ మాత్రమే ఇవ్వు, మిగతా రికార్డ్స్ అన్ని అవసరం లేదు అని అర్థం. అంటే ఈ కస్టమర్ రికార్డుకి, కస్టమర్స్ టేబుల్ రికార్డుకి అడ్రస్ టేబుల్లో ప్రతి దాంతో మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి దాంతో లింక్ సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేయమని ఫిల్టర్ చేస్తాం. అప్పుడు మనకి అన్ని రాకుండా ఓన్లీ మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు చూడండి, మనకి రాముకి ఓన్లీ రాము సంబంధించిన అడ్రస్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది, కిరణ్ అడ్రస్. ఈ విధంగా మనకి ఎవరి అడ్రస్ వాళ్ళకే మనకి ఈ విధంగా మ్యాచ్ చేసి ఇచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి ఇది మనకు మెయిన్ క్వరీ, ఇది ఏం చేస్తుంది? క్వరీ కస్టమర్స్ అండ్ వాళ్ళ అడ్రస్ మొత్తాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, మొత్తాన్ని ఇంక్లూడింగ్ అడ్రస్ కరెక్ట్ సెట్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి ఏం కావాలి అంటే, మొత్తం డేటా కాకుండా మనకి కస్టమర్ ఐడి, ఓకే, కస్టమర్ నేమ్ అండ్ ఫోన్ అండ్ సిటీ, కామా పిన్. ఈ ఫీల్డ్స్ మాత్రమే అడుగుతున్నా. ఎవరంటే వేర్ పెట్టాను ఆల్రెడీ, అండ్ ఈమెయిల్ ఈజ్ నాట్ నల్. అన్ని కూడా క్యాపిటల్ పెడదాం, స్మాల్ పెట్టినా పనిచేస్తుంది. ఈజ్ నాట్ నల్, నాట్ కాదు కదా, నల్ కావాలి మనకి. నల్ అయిన వాళ్ళు చూడండి, వీళ్ళకి ఈమెయిల్స్ లేవు. ఇప్పుడు వీళ్ళకి ఫోన్ చేసి, ఫోన్ నెంబర్ ఉంది కదా, ఏ సిటీ కూడా మనకి వచ్చేసింది. వీళ్ళందరూ ఈ సిటీ వాళ్ళు, అందరూ ఒంగోలు సిటీ వాళ్ళు. వీళ్ళకి ఫోన్ చేసి ఓకే వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ తెలుసుకోవడమే. ఇట్లా అలా కాదు, ఈమెయిల్స్ లేని వాళ్ళు మనకు అవసరం లేదు, ఈమెయిల్ ఉన్న వాళ్ళు కావాలి. అప్పుడు ఏం చేయాలి? నాట్ నల్ అంటే ఈమెయిల్స్ ఉన్నవాళ్ళు అని అర్థం. నాట్ నల్ అంటే నల్ కాకుండా వాల్యూ ఉండాలి, అంటే ఈమెయిల్స్ ఉంటాయి. చూడండి, వీళ్ళు తప్ప మిగతా డేటా మొత్తం మనకి వచ్చేస్తుంది. అది కూడా డేటా అంట అన్ని ఫీల్డ్స్ కాదు, మనకి సెలెక్టెడ్ ఫీల్డ్స్ కొన్నే తీసుకున్నాం. ఇక్కడ మనం ఇక్కడ చేసాం, కొన్నే తీసుకున్నాం, అన్ని తీసుకోలేదు.
ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ కాలం ఏ టేబుల్ నుంచి, ఈ కాలం ఏ టేబుల్ నుంచి, ఈ కాలం ఏ టేబుల్ నుంచి, ఈ కాలం ఏ టేబుల్, ఈ కాలం టేబుల్ అని చెప్పి టేబుల్ నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ టేబుల్లోనూ కామన్ గా రెండిట్లోనూ ఉందనుకోండి ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ పిన్ కోడ్ కస్టమర్స్ టేబుల్లోనూ పిన్ కోడ్ ఉంది, అడ్రస్ టేబుల్లోనూ పిన్ కోడ్ ఉంది. అలాంటప్పుడు మెన్షన్ చేయాలి. కానీ ఇక్కడ మనకున్న ఇక్కడ ఆప్షన్, మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నేమ్ కాలం నేమ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏముంది, కస్టమర్స్ టేబుల్ పిన్ కోడ్ అని ఉంది, అడ్రస్ టేబుల్ పిన్ అని ఉంది. దీంట్లో పిన్ కోడ్ అని ఉంది, దీంట్లో పిన్ అని ఉంది. ఓకే, నేను ఇప్పుడు చూడండి రెండింటి ఒకటే చేస్తున్నా, మారుస్తున్నా. అడ్రస్ టేబుల్లో ఆ ఫీల్డ్ నేమ్ మారుస్తున్నా, కమాండ్ లైన్లో కాకుండా గ్రాఫికల్ గా మారుస్తున్నా. కమాండ్ లైన్ కూడా మార్చుకోవచ్చు, మీకు తెలిసి ఏం చేయొచ్చు, దాన్ని రిమూవ్ చేసి కొత్తది పెట్టుకోవాలి. బట్ ఇక్కడ చూడండి పిన్ కోడ్, నేను దాన్ని పిన్ కోడ్ తీసేసి ఓన్లీ పిన్ అని పెడుతున్నా. అది ఫారెన్ కీది అయినా ప్రాబ్లం లేదు, మార్చుకుంటుంది అది. ఆల్టర్ టేబుల్ డ్రాప్ ఫారెన్ కీ డ్రాప్ చేసింది, మళ్ళీ ఫారెన్ కీ సెట్ చేసింది, మళ్ళీ ఫారెన్ కీ సెట్ చేసింది అనమాట. కోడ్ రాసుకుని చూడండి, చేంజ్ కాలం అని చెప్పేసి ఎగ్జిక్యూట్ అయిపోయింది, రన్ అయిపోయింది. ఓకే, మనకి ఫారెన్ కీ అలానే ఉంది. కావాలంటే ఫారెన్ కీ చూస్తే ఫారెన్ కీ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే చూడండి, రెఫరెన్స్ అడ్రస్ టేబుల్ పిన్ టు పిన్ రెండు సేమ్ నేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. మనకి చూడండి, ఇంతకుముందు రన్ చేస్తేనే వచ్చింది కదా, కానీ ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది చూడండి. క్లిక్ చేశాను, జరగల. ఎస్, ఎర్రర్. ఏంటి, ఈ పిన్ కోడ్ ఫీల్డ్ లిస్ట్ ఈస్ అబ్యూస్ అంటుంది. అంటే దానికి అభ్యంతరకరంగా ఉంది. అంటే ఇది పిన్ కోడ్ మనకి ప్రాబ్లం ఏంటంటే 2 టేబుల్స్ లోనూ సేమ్ నేమ్ తో కాలమ్స్ ఉన్నాయి. పిన్ అనే కాలం దీంట్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ దేనిని తీసుకోవాలి దాని కన్ఫ్యూజన్, అందుకని మనకి ఎర్రర్ ఇచ్చింది. ఫోన్ చెప్పాలి, కస్టమర్స్ టేబుల్ డాట్ సి డాట్ లేదా ఏదైనా ఒకటే, మనకి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏ డాట్ ఏదైనా తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మార్చాలి, మనం ఇది పిన్ లేదు కాబట్టి. సి పిన్ ఈజ్ ఈక్వల్ ఏ పిన్, ఇక్కడ డిస్ప్లే చేసేది ఏ పిన్. ఈ సిటీ అనేది 2 టేబుల్స్ లో లేదు, ప్రాబ్లం లేదు. ఇది లేదు 2 టేబుల్స్ ఏం లేదు, ఓన్లీ పిన్ ఒకటే 2 టేబుల్స్ లో ఉంది. అది కూడా ఏ టేబుల్స్, ఇక్కడ మెన్షన్ చేసిన టేబుల్సే, అదర్ టేబుల్స్ మనకు సంబంధం లేదు. ఇక్కడ మెన్షన్ చేసిన టేబుల్స్ లో రిపీట్ అంటే ఇక్కడ రిపీట్ అవ్వకూడదు, అయితే మాత్రం దెబ్బ అయిపోతుంది, ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు, వచ్చేస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. క్లియర్ గా మీరు ఇలాంటి క్వరీస్ రాయగలగాలి, కాన్ఫిడెంట్ గా ఇలాంటి క్వరీస్ రాయగలగాలి. రిపోర్ట్ మనకు కావాల్సిన రిపోర్ట్ జనరేట్ చేయడానికి క్వరీని ఇమ్మీడియట్ గా నువ్వు రాయగలగాలి రేపు నువ్వు జాబ్ లోకి వెళ్తే. అందుకని ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మేడం వాళ్ళు వచ్చినట్టున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మోహన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. Mr. Venkatam Reddy. Good afternoon to all the students. Prasad garu, Mohan garu. Please carry on, Mr. Venkatam Reddy. Today number of participants very less. Yes madam. Only 19 or 18. అదే 18, మనతో కలిపి 23. Yes. ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? లాగిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లాగిన్ ఇష్యూస్ ఏం లేవు మేడం. Okay, then carry on please.
వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళు మరి కొంచెం కూడా కష్టపడే తత్వం లేనప్పుడు మనం ఏం చేయలేము. అది అంటే మన ఎంత ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే బాగుండదు. ఎక్కువ చేయకూడదు. విల్ డూ అవర్ బెస్ట్. ఎస్ మేడం. ఓకే థ్యాంక్ యూ. ఓకే. ఓకే స్టూడెంట్స్, ఇది మనకు నల్ గురించి. నల్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ లో నల్ ఈ విధంగా మనం ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ అని యూజ్ చేసి ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే నల్ వాల్యూస్ ని రీడ్ చేయడం, నల్ వాల్యూస్ ఉన్నది కాకుండా మిగతా ఫీల్డ్స్ ని, మిగతా నల్ వాల్యూ లేని రికార్డ్స్ ని రీడ్ చేయడం. చేయాలి అంటే మనకి ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ అని ఉన్నాయి. అంతేగాని ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు, నాట్ ఈజ్ ఈక్వల్ టు వాడకూడదు. ఈజ్ ఈక్వల్ టు కానీ నాట్ ఈజ్ ఈక్వల్ టు కానీ మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. దీనికి ఓన్లీ ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ అనేది మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నల్ వాల్యూస్ మాత్రమే నాకు కావాలి అన్నారు అనుకోండి, అంటే ఈమెయిల్ ఐడి లేని వాళ్ళ డేటా కావాలి, ఈమెయిల్ ఐడి నల్స్ ఉన్నాయి అందరూ, ఈమెయిల్ ఐడి లేనివి కావాలి అని అడుగుతారు. ఎవరెవరికైతే ఈమెయిల్ ఐడీస్ లేవో వాళ్ళ డేటా నాకు ఇవ్వంటారు ఆఫీస్లో. అప్పుడు నువ్వు కొడి ఏమైనా రాయాలి? నువ్వు అలవాట్లో పొరపాటు చేస్తావు. ఈమెయిల్ నువ్వు లేని అన్నావు కదా, ఈమెయిల్ ఐడీస్ లేని వాళ్ళు అన్నావు కదా, ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు నాట్ నల్ అన్నావు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. అంటే ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ రాయాలనుకోండి అది ఫ్రెషర్ గా. సో ఇక్కడ ఈజ్ నల్ అనేది వాడాలి. అది నెక్స్ట్. ఓకే, రిజ్ ఎక్స్ప్రెషన్స్ మనకి అవసరం లేదు. ఇది అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ సంబంధించింది. అంటే మనం లైక్ ఆపరేటర్ యూజ్ చేసాం కదా, దానికి సంబంధించింది. సర్చింగ్. ఓకే, నెక్స్ట్ అప్డేట్. ఏంటి? ఎస్క్యూఎల్ అప్డేట్ స్టేట్మెంట్స్. అప్డేట్ చేయటం, వాల్యూస్ ని అప్డేట్ చేయటం. ఓకే, ఇది కూడా మనకి వెరీ ఇది వెరీ డేంజరస్. వార్నింగ్ అదే మనం రాసింది. ఏంటంటే బై మిస్టేక్ మనం ఏదైనా రాంగ్ అప్డేట్ చేస్తే, వేర్ క్లాజ్ యూజ్ చేయకుండా అప్డేట్ చేస్తే, అంటే ఫిల్టర్స్ వాడకుండా అప్డేట్ చేస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అప్డేట్ కస్టమర్స్ అంటే ఎక్కడున్నారు? ఈ మార్ట్ డాట్ కస్టమర్స్ యూపీ అప్డేట్. కరెక్ట్ కదా? ఏంటది? ఓకే, కర్సరా. ఓకే అని చెప్పేసి మనం ఇక్కడ సెట్ చేయాలి. సెట్ కాలం, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ నాట్ అప్డేటెడ్. మళ్ళీ ఈ అప్డేట్ కన్ఫ్యూజ్ అవ్వరు కదా. అంటే అప్డేట్ చేయలేదు, నాట్ అప్డేటెడ్ బై యూజర్ అని ఒక మెసేజ్. మన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే, అందరూ కాదనమాట, ఎవరైతే ఈమెయిల్ అప్డేట్ చేయలేదో ఆ కాలమ్స్ దగ్గర ఈమెయిల్ ప్లేస్ లో నాట్ అప్డేటెడ్ అని రావాలి. అది నా ఉద్దేశం. అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ, ఓకే మీకు మొత్తం ఆల్ పెడతాను. కస్టమర్ ఇలా ఫీల్డ్స్ తీసుకోకుండా ఆల్ పెడతాను. ఆల్ కాలమ్స్ సెలెక్టెడ్. ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్స్ నల్ ఉన్నాయి. ఈ ప్లేస్ లో మాత్రమే, అందరికి కాదు, ఆ ప్లేస్ లో మాత్రమే
నేను ఈమెయిల్ నాట్ అప్డేటెడ్ బై ది యూజర్ అని చెప్పేసి నేను మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నా. అందరికి కాదు, ఆల్రెడీ ఆ ఈమెయిల్స్ ఉన్నాయి, వీళ్ళకి కాదు, వీళ్ళకి మాత్రమే అలా చేయాలనుకుంటున్నా. ఆ విషయం క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. అది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకుండా ఇలా కొట్టేసాం అనుకోండి, మనం దీన్ని రన్ చేసాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఆల్ అంటే ఈమెయిల్ కాలం మొత్తం అన్ని రికార్డ్స్ లో ఇది రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఈమెయిల్స్ అన్ని కూడా పోతాయి, ఈమెయిల్స్ అన్ని కూడా పోతాయి. కావాలని చూడండి, మీకు నేను వేరే ఒక మనకి ఇబ్బంది లేని కాలం ఏముంది? ఇబ్బంది లేని కాలం కస్టమర్స్ టేబుల్లో ఇబ్బంది లేని కాలం అంటే హౌస్ నెంబర్ ఉంది, బట్ హౌస్ నెంబర్ వేరియేషన్స్ ఉన్నాయి, కొన్ని ఇట్లా లేవు. ఓకే, అడ్రస్ టేబుల్లో ఉంది. అడ్రస్ టేబుల్లో కంట్రీ, అడ్రస్ టేబుల్లో కంట్రీ మొత్తం ఇండియానే ఉంది, అన్ని ఇండియా ఉంది. కంట్రీ ఇండియా చేసి యూఎస్ పెడదాం ఉండు మొత్తం. ఇప్పుడు ఇక్కడ మనకి అడ్రస్ టేబుల్ మార్చుద్దాం, లేదంటే ఇది ఇలానే ఉంచి దీన్ని హోమ్ ఇలా నేను ఈ విధంగా కామెంట్ పెట్టేస్తున్నా. ఇంకొక టేబుల్ అప్డేట్ చేస్తున్నా. ఏంటంటే ఇది అప్డేట్. ఓకే, నేను ప్రతిసారి ఈ మాట అనేది ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది, బట్ మీరు మాత్రం అలా అలవాటు చేసుకోండి. ఓకే, అడ్రస్ సెట్ కంట్రీ ఈజ్ ఈక్వల్ యుఎస్ అని పెట్టేస్తుంది. నేను వేరు వాడలేదు, పేరు వాడకపోతే ఏమవుతుందంటే అన్ని కాలమ్స్ యూఎస్గా మారిపోతాయి. చూడండి, నేను రన్ చేస్తా, ఎన్ని సెలెక్ట్ అవుతాయి చూడండి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు రిపోర్ట్, ఐ మీన్ అవుట్పుట్, యాక్షన్ అవుట్పుట్ చూడండి. 16 రోస్ ఎఫెక్టెడ్, 16 రోస్ ఎఫెక్టెడ్. అడ్రస్ టేబుల్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ కొడితే, రీరన్ చేస్తే అన్ని యూఎస్ వెళ్ళిపోయినాయి, అన్ని యూఎస్ మారిపోయినాయి, అన్ని యూఎస్ మారిపోయినాయి. చూడండి, అలా ప్రాబ్లం అవుతుంది. అందుకని అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే వేర్ వాడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వేర్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టిఎస్. స్టేట్ టిఎస్ అయ్యే మాత్రమే నేను ఇండియాగా మార్చాలనుకుంటున్నా. ఇప్పుడు ఇది మనకి ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే ఐ మీన్ ఇక్కడ ఏమవుతుందంటే డేంజర్ కాదు ఇది. మన ఉద్దేశం ఏంటంటే ఈ టిఎస్ వాళ్ళందరికీ కంట్రీ ఇండియా అని పెట్టాలనుకుంటున్నాను. ఓకే, అది ఇప్పుడు అన్ని మారవు, ఓన్లీ టిఎస్ స్టేట్ టిఎస్ ఉన్నాయి మాత్రమే మారుతాయి. అంటే మల్టిపుల్ రోస్ సెలెక్ట్ అయ్యి మల్టిపుల్ రికార్డ్స్ ఒకేసారి అప్డేట్ అవుతున్నాయి. అప్డేట్ అయినాయి. మనం అడ్రస్ టేబుల్కి వెళ్ళి చూస్తే చూడండి, టిఎస్ రికార్డ్స్, టిఎస్ స్టేట్ టిఎస్ ఉన్నాయన్నీ కంట్రీ ఇండియా కింద మారిపోయినాయి. బట్ అన్నీ మారలేదు, కొన్నే మారినాయి. అది ఎందుకంటే మనం వేరు ఇచ్చాం కాబట్టి అక్కడ సెలెక్ట్ అయినాయి. మనం వేరు ఇవ్వలేదు అనుకో, మనం మళ్ళీ అన్నిటిని ఇండియా కింద మార్చాలనుకున్నాం, అన్నిటిని ఇండియా కింద మార్చాలనుకుంటున్నాం. లేదా మనం ఇలా కూడా చేయొచ్చు. ఏంటి, స్టేట్ ఇన్ ఆపరేటర్ ఉంది కదా, ఇన్ అని చెప్పేసి బ్రాకెట్ లో ఓకే కామా ఎంపీ, ఐ మీన్ ఏపీ ఎంపీ. ఇప్పుడు దీనికి అన్నిటికీ ఇండియా కింద మారిపోతాయి. లేదా అసలు ఇప్పుడు అన్ని మిగతా మారిపోతే తీసినా ప్రాబ్లం లేదు, మొత్తం మారిపోతాయి. మళ్ళీ రిమైనింగ్ మొత్తం మనం మార్చేసాం. చూడండి, ఎంపీగా ఉండేవి ఏపీ ఉన్నాయి, మొత్తం ఇండియాకి మారిపోయినాయి. అఫ్ కోర్స్ ఇంకేం లేవాడ ఉంటే అవి యుఎస్ గానే ఉండేవి. ఇట్లా అంటే మనం వేర్ యూజ్ చేయకపోతే వెరీ డేంజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మన ఇదే నేను దీన్ని తీసేస్తున్నాను. ఇక్కడ ఇదే మనం ఇలా ఇచ్చేస్తే మన డేటాబేస్ లో అది రన్నింగ్ ఉన్న డేటాబేస్ లైక్ అమెజాన్ అలాంటి డేటాబేస్ అనుకోండి, ఆడ ఒక అడ్మిన్ డేటాబేస్ అడ్మిన్ ప్యానల్లో లేదా ఏదైనా మెయిన్ అడ్మిన్ ప్యానల్స్కి దాని పర్మిషన్స్ ఇస్తారు, అప్డేట్ అండ్ డెలిట్ అలాంటివి ఇస్తారు అందరికి. ఎవరు
కొత్తగా చేరాడు, కొత్త అడ్మిన్, వాడికి కొంచెం చిన్న చిన్న విషయం బేసిక్ తెలియదు, ఇలా అప్డేట్ చేసి పెట్టేశాడు. ఓకే, ఏమన్నాడంటే ఎవరైతే ఈమెయిల్ సప్లై చేయలేదో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాడు, బట్ వేరే వాళ్ళది ఇలా ఇచ్చేసాడు. అమెజాన్ సైట్లు అంటే అమెజాన్ డేటాబేస్ లో ఎంతమంది కస్టమర్స్ ఉంటారు? కొన్ని కోట్ల మంది ఉంటారు కస్టమర్స్, ప్యారిటీ కస్టమర్స్. వాళ్ళు ఈమెయిల్ బేస్ చేసుకుని చాలా ట్రాన్సాక్షన్ చాలా బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళు చాలా రకాల ఇది చేస్తుంటారు. ఏంటి, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు పంపించడం, ఏదైనా కొత్తగా వచ్చిన ఆర్డర్స్, వాళ్ళు ఆర్డర్ చేసిన డీటెయిల్స్ పంపించడం, వాళ్ళ ఇన్వాయిస్లు పంపించడం, ఇలాంటివన్నీ ఈమెయిల్తో చేస్తుంటారు. వాళ్ళు ఈమెయిల్తో ఎక్కువ పని ఉంటుంది. అఫ్ కోర్స్ ఫోన్ నెంబర్తో కూడా చేస్తుంటారు అండ్ ఈమెయిల్ కూడా చేస్తుంటారు. ఈమెయిల్తో ఎక్కువ పని ఉంటుంది వాళ్ళకి. అడ్వర్టైజ్మెంట్లు కూడా తీసుకుంటారు వాళ్ళు, న్యూ ప్రొడక్ట్స్ ఏమైనా వచ్చి ఉంటాయి. ఇలా కొట్టేసారు అనుకోండి, మొత్తం నాట్ అప్డేటెడ్ బై యూజర్ అని మారిపోతుంది. అందరూ ఈమెయిల్స్ పోతాయి, కోట్ల ఈమెయిల్స్ పోతాయి. ఆ ఈమెయిల్స్ మొత్తం వాళ్ళకి యాడ్ చేయాలని చాలా కష్టం. అఫ్ కోర్స్ వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, డేటా సెక్యూరిటీ. అంటే ఏముంటుంది డేటా సెక్యూరిటీ అంటే, డేటాబేస్ బ్యాకప్స్ తీస్తారు ఎప్పటికప్పుడు. వాళ్ళ బిజినెస్ దీన్ని బట్టి డైలీ కానీ లేదా రోజుకి 2-3 సార్లు, రోజు 2-3 సార్లు బ్యాకప్ తీయటం అనేది చాలా కష్టమైన పని. రోజు 2-3 సార్లు బ్యాకప్ తీయటం అనేది. ఎందుకంటే బ్యాకప్ తీసే టైంలో సర్వర్ కొంచెం బిజీగా ఉంటుంది, మిగతా పనులు పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఖాళీగా ఏదైతే బిజినెస్ అవర్స్ కాదో, ఐ మీన్ తక్కువ బిజినెస్ జరుగుతుంటుందో, తక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయో, తక్కువ లోడ్ ఉంటుందో, అప్పుడు బ్యాకప్స్ పెడుతుంటారు. అలాంటి టైం ఏమైనా ఉంటే రోజులో అది 1-2 సార్లు ఉన్నా సరే 2 సార్లు బ్యాకప్ పెడతారు. ఎన్నిసార్లు బ్యాకప్ పెట్టుకుంటే అంతే వాళ్ళకి అడ్వాంటేజ్, అంటే సేఫ్టీ ఉంటుంది. అఫ్ కోర్స్ రకరకాల బ్యాకప్ సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఓన్లీ డేటాబేస్ బ్యాకప్సే కాదు. ఓకే, అది అందుకని చెప్పేసి డేటా సేఫ్ గా ఉంటుంది. కానీ ముందైతే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పేసి అలా చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి, వేర్ యూజ్ చేయాలి. వేర్ ఈమెయిల్ ఈజ్ నల్ అని వాడాలి. ఎవరైతే నల్ ఉందో ఈమెయిల్ ఎవరికైతే నల్ ఉందో, అంటే ఎవరైతే ఈమెయిల్స్ సప్లై చేయలేదో వాళ్ళ ఈమెయిల్ కాలంలో ఈ మెసేజ్ అప్డేట్ అయిపోతుంది. ఆ విధంగా మనం అప్డేట్ చేసుకుందాం. అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మన కస్టమర్స్ టేబుల్కి వెళ్తే ఇక్కడ రిఫ్రెష్ కొడుతున్నాను నేను. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరికైతే ఈమెయిల్స్ లేవో చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు అప్డేట్ చేసింది మారిపోయింది. నాట్ అప్డేటెడ్ బై యూజర్, ఈమెయిల్ నాట్ అప్డేటెడ్ బై యూజర్ అనే మెసేజ్ మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇలా మనం చేయొచ్చు. దాన్ని ఫిలప్ చేసాం, మనం నల్ ఉంచకుండా ఫిలప్ చేసాం. ఓకే, నల్ ఎప్పుడైతే అప్డేట్ చేస్తారో ఆటోమేటిక్గా అప్పుడప్పుడు మనం ఈ విధంగా చేయొచ్చు అనమాట. మనం వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టచ్చు. ఏంటి, ఈమెయిల్ ఐడిసి, ఈ ఈమెయిల్ కి ప్రోగ్రామ్ రాస్తారనమాట. ఎవరైతే ఈమెయిల్ ఐడిలో ఈ మ్యాటర్ ఉందో, ఈ విషయం ఉందో, వాళ్ళందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఏమని, మీరు ఈమెయిల్ ప్లీజ్ అప్డేట్ యువర్ ఈమెయిల్ అని వెళ్తుంది మెసేజ్. ఒక లింక్ కూడా ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే దాంట్లో ఈమెయిల్ వ్యాలిడేట్ చేసి కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ వ్యాలిడేట్ చేసి చెక్ చేసుకొని ఈమెయిల్ని అప్డేట్ చేసుకుంటారు. ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ ఇలాంటివి పెట్టుకొని ఈమెయిల్ని అప్డేట్ చేసుకుంటారు ఇలా. ఓకే, గుడ్. నెక్స్ట్ అంటే అప్డేట్ అనేది చాలా డేంజర్. మీరు ఏదైనా మార్చకపోతే, ఏదైనా సెట్ చేయకపోతే. ఓకే, అండ్ ఫోన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి నేను సింగిల్ యూజర్ది ఫోన్ నెంబర్ మార్చాలనుకున్నాను. ఫోన్ నెంబర్ మారిపోయింది. ఫోన్ నెంబర్ ఎడిట్ చేస్తున్నాడు కస్టమర్. అతను అమెజాన్ యాప్ లోకి వెళ్ళి ఫోన్ నెంబర్ కాలం దగ్గర వెళ్ళి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి చేంజ్ చేస్తున్నాడు. చేంజ్ చేసి సబ్మిట్ కొట్టగానే బ్యాక్గ్రౌండ్ మనకి ఈ విధమైన క్వరీ రన్ అవ్వాలన్నమాట. ఈ క్వరీ రన్ అవ్వాలి. ఓకే, ఇలా మొత్తం 222 అని మారిపోతుంది. వేర్ ఓకే, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ ఆర్ ఐడి మన ఇష్టం. కస్టమర్ ఐడి ఇస్తున్నాను నేను. కస్టమర్ ఐడి అయితే యూనిక్ గా ఉంటుంది. నేమ్ అయితే డూప్లికేట్స్ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ మన డేటాబేస్ లో డూప్లికేట్ యూజర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. అందుకని ఐడి అయితే యూనిక్ గా ఉంటుంది. ఓకే, కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్ ఐడి 1 ఎవరున్నారు, 1 రాము ఉన్నాడు.
రాము ఫోన్ నెంబర్ 94410 అని ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ విధంగా మార్చేస్తున్నాం. చూడండి మారిపోయింది. ఒకసారి కస్టమర్స్ టేబుల్కి వెళ్ళి ఇప్పుడు ఏముంది 944 ఉంది, రీఫ్రెష్ కొట్టండి, కొత్త డేటా వస్తుంది, అన్ని 222గా మారిపోయింది. ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. అంటే సింగిల్ రికార్డ్ అప్డేట్ చేయొచ్చు, అవసరమైతే మల్టిపుల్ రికార్డ్స్ కూడా ఒకేసారి అప్డేట్ చేయొచ్చు. అన్నిటిని కాదు, అవసరమైన డేటాని. ఓకే, మల్టిపుల్ రికార్డ్స్ ఒకేసారి మనం అప్డేట్ చేయొచ్చు. ఓకే, అండ్ అన్నిటిని కూడా అన్ని రికార్డ్స్ కూడా అప్డేట్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ వెరీ వెరీ డేంజర్. అన్ని రికార్డ్స్ ని అప్డేట్ చేయడం అనేది డేంజర్. ఎవ్రీ టైం మనం అప్డేట్ లో మనం కంపల్సరిగా మనం వేర్ యూజ్ చేయాలి. వేర్ యూజ్ చేయకుండా అప్డేట్ కనుక యూజ్ చేసామంటే ప్రాబ్లం అవుతుంది. అది చిన్న ప్రాబ్లం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. డేటా ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి తెచ్చుకోవడం కష్టం అవచ్చు కూడా. ముందు జాగ్రత్త తీసుకోవాలి. డేటా పోయిన తర్వాత బ్యాకప్లు ఉన్నాయి కదా అని చూసుకోకూడదు. బ్యాకప్స్ అనేవి ఎవ్రీ సెకండ్ బ్యాకప్స్ అయితే ఉండవు కదా, ఎవ్రీ డే బ్యాకప్ ఉండొచ్చు. కానీ మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా జరిగిన బిజినెస్ అయితే ఉంటుందో అది బ్యాకప్ ఉండదు. మీరు ఎప్పుడైతే చేశారనుకోండి, అవి 1,00,000 జరగచ్చు, 8 జరగచ్చు. ఓకే, ఆ డేటా మొత్తం పోతుంది. ఎవ్రీ సెకండ్ బ్యాకప్ జరగదు కదా, జరగదు. ఓకే, సెకండ్ కి కొన్ని ఎక్కువ ట్రాన్సాక్షన్ జరగచ్చు కొన్ని రకాల బిజినెసెస్ లో. అందుకని చెప్పేసి అప్డేట్ ని అన్నెసరీగా ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ కే సెక్యూరిటీ ఉంటుంది. మనం ఇక్కడ చూడండి, మీరు ఇంతకు ముందు ఇక్కడ మీరు అప్డేట్ చేస్తుంటే కొంతమందికి అవ్వలేదు. నేను అప్పుడు చెప్పాను మీకు, SQL ఎడిటర్ క్లిక్ చేసుకొని ఇక్కడ సేఫ్ అప్డేట్ అని ఉంది చూడండి, రిజెక్ట్స్ అప్డేట్స్ అండ్ డెలీట్ విత్ నో రిస్ట్రిక్షన్స్. ఓకే, వేరే ఎలాంటివి వాడకుండా ఇలా చేస్తారు. సేఫ్ మోడ్ ఎనేబుల్ చేసి పెట్టుకున్నాం డేటాబేస్ లో. అప్డేట్ అండ్ డిలీట్ అనేది డేంజరస్ కమాండ్స్ అనమాట. అప్డేట్ అండ్ డిలీట్ అనేవి డేంజరస్ కమాండ్స్. అందరు యూజర్స్ కి పర్మిషన్స్ కూడా ఇవ్వరు రియల్ టైంలో. డేంజరస్ కమాండ్స్ అవి. వేరే యూజ్ చేయకుండా అప్డేట్ చేసినా డిలీట్ చేసినా ప్రాబ్లమే. డిలీట్ అయితే కంప్లీట్ రికార్డు పోతుంది, అప్డేట్ అయితే వేరే డేటాతో మారిపోతుంది కాబట్టి దానికి విలువ ఉండదు. అందుకని మీరు జాగ్రత్తగా దాన్ని యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకొని. అప్డేట్ అండ్ వేరే రెండింటిని కూడా. ఓకే, అప్డేట్ మల్టిపుల్ రికార్డ్స్, మనం ఆల్రెడీ దాని గురించి కూడా మనం మల్టిపుల్ రికార్డ్స్ ఏ విధంగా చేసామో చెప్పుకున్నాం. బట్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నెక్స్ట్, delete SQL స్టేట్మెంట్. ఓకే, delete స్టేట్మెంట్. ఇంతకుముందు అప్డేట్ ఎలా చేస్తామో delete కూడా ఎలా చేస్తాం. కాకపోతే మనం ఏది సెట్ చేసేది ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకు సెట్ అవసరం లేదు. delete అంటే ఇక్కడ అప్డేట్ అయితే నువ్వు ఒక కాలంని లేదా 2 కాలమ్స్ ని నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు. 1 కాలం 2 కాలమ్స్ అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి 2-3 కాలమ్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కామా పెట్టి, ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ ఎర్రర్ రీడ్ అవుతుంది, చూద్దాం. ఏమిద్దాం, abc@ramu.com. ఆల్రెడీ వేరే ఈమెయిల్ ఉంటుంది, వేరే సంథింగ్ చూద్దాం. రాముది ఏదో సంథింగ్ 2351 అని చెప్పేసి gmail.com అని ఉంది. నేను దాన్ని ఈ విధంగా మార్చుతాను. ఈ విధంగా రెండింటి ఒకేసారి మార్చుతాను. బట్ ఈసారి నేను చేస్తున్నానంటే ఫోన్ నంబర్ని 33 కూడా యాడ్ చేశాను. 2 ఒకేసారి మార్చేస్తున్నా. ఎవరిది? కస్టమర్ ఐడి 1. చూడండి మారిపోయింది. ఒకసారి కస్టమర్స్కి వెళ్ళి రీఫ్రెష్ కొట్టండి, చూడండి 2233 ఈమెయిల్ ఒకేసారి మారిపోయింది. అంటే సింగిల్ కాలం కాదు, మల్టిపుల్ కాలమ్స్ కూడా మనం కామా ఇచ్చి మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ delete అనేది కూడా వెరీ డేంజర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ delete అని చెప్పి సింగిల్ లైన్ ఈ విధంగా నువ్వు రాసావనుకోండి. ఓకే, ఇక్కడ మనకి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. delete and drop, delete
డ్రాప్. ఈ డెలిట్ కి ఫ్రమ్ వాడాలి. డెలిట్ ఫ్రమ్. డ్రాప్ అంటే ఆబ్జెక్ట్స్ డెలిట్ అయిపోతాయి, డేటా కాదు. డేటా డెలిట్ చేయడానికి డెలిట్ వాడతాం. డ్రాప్ అంటే దేనికి వాడతాం అంటే టేబుల్స్ కి, డేటాబేస్ ని, ఓకే, కాలమ్స్ ని, అలాంటి వాటిని డ్రాప్ చేయడానికి డ్రాప్ వాడతాం తప్ప, ఓకే, ఇండెక్సెస్ ని, ఫారెన్ కీస్ ని, ఇలాంటి వాటిని, వ్యూస్ ని, అలాంటి వాటిని డిలీట్ చేయడానికి మనం డిలీట్ చేస్తాం తప్ప, డేటాని డిలీట్ చేయడానికి డిలీట్ అనేది మనం యూజ్ చేయం. డేటాని డిలీట్ చేయడానికి డ్రాప్ అనేది మనం యూజ్ చేయం. డేటాని డిలీట్ చేయడానికి డెలిట్ యూజ్ చేస్తాం. డేటాని డిలీట్ చేయడానికి డెలిట్. బట్ ఇక్కడ డెలిట్ ఫ్రమ్ అంటే డెలిట్ ఫ్రమ్ అన్నాం, డెలిట్ టేబుల్ అని లేదు. అందుకని టేబుల్ డిలీట్ అవ్వదు. ఈ టేబుల్ డిలీట్ అవ్వదు. టేబుల్లో ఉన్న డేటా మాత్రమే డిలీట్ అవుతుంది. ఇక్కడ క్లియర్ గా మనము కస్టమర్స్ ఉన్నప్పుడు టేబుల్ నేమ్ కూడా ఇవ్వాలి. ఆ విషయం మళ్ళా నేను నంబర్ నేను చెప్తున్నాను, బట్ ఎక్కడైతే ఇవ్వట్లేదు. మామూలుగా అయితే ఇవ్వాలి కస్టమర్స్ అని. ఎక్కడి నుంచి డిలీట్ చేస్తాం చెప్పాలి. ఇలా ఇస్తే దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ కమాండ్. ఎందుకంటే ఆల్ రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. మొత్తం టేబుల్ మొత్తం ఎంటీ అయిపోతుంది. టేబుల్ మొత్తం డిలీట్ చేయాలంటే ఇది కమాండ్ గుర్తుపెట్టుకోండి. టోటల్ రికార్డ్స్ మొత్తాన్ని డిలీట్ చేయాలి అంటే డెలిట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, డేటాబేస్ అండ్ టేబుల్ నేమ్. నేను చూడండి ఇక్కడ మీకు యూజర్స్ నుంచి తీసేస్తాను. యూజర్స్ మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. మిగతా మనకు అవసరం, అఫ్కోర్స్ అవసరం అయితే ఏమైందిలే, కానీ మళ్ళీ మన దగ్గర డంప్ ఉంది కదా, సో మనకి ప్రాబ్లం లేదు. ఓకే, కస్టమర్స్ మొత్తం లేదు అంటే కస్టమర్స్ కాకుండా అడ్రస్ అయితే డిలీట్ అవ్వవు. మనకి అడ్రస్ అయితే డిలీట్ కావు. చూద్దాం అడ్రస్ టేబుల్ డిలీట్ అవుతుంది చూద్దాం. ముందు యూజర్స్ ని డిలీట్ చేద్దాం. యూజర్స్ టేబుల్లో మనకి ఇక్కడ కొన్ని యూజర్ అకౌంట్స్ ఉన్నాయి. నేను యూజర్స్ టేబుల్ డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తున్నా ఇప్పుడు. ఆల్ రికార్డ్స్ యూజర్స్. దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ కమాండ్. 3 rows ఎఫెక్టెడ్. ఇక్కడ యూజర్స్ ఓపెన్ చేస్తాను. నేను యూజర్స్ ఓపెన్ చేస్తున్నా. ఎంటీ ఏం లేదు. టేబుల్ ఎంటీ, మొత్తం డిలీట్ అయిపోతాయి. అలానే నేను ఇప్పుడు అడ్రస్ డిలీట్ చేస్తున్నా. అడ్రస్ చూడండి, ఇలానే జాగ్రత్తగా చూడండి. ఎర్రర్. ఎందుకని ఇప్పుడు యూజర్స్ డిలీట్ అయిపోయింది కదా, అడ్రస్ ఎందుకు డిలీట్ అవ్వట్లేదు అంటే ఏంటి అర్థమెటిక్ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ యూజర్స్ అనేది ఎలోన్ అంటే ఒంటరిగా ఉన్న టేబుల్. దానికి ఎలాంటి వేరే టేబుల్తో ఎలాంటి రిలేషన్షిప్స్ లేవు. యూజర్స్ టేబుల్ కి. బట్ అడ్రస్ టేబుల్ కి చిల్డ్రన్స్ ఉన్నారు. అడ్రస్ టేబుల్ కి చిల్డ్రన్ ఉంది ఒకటి. ఇది పేరెంట్. చిల్డ్రన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏముంది, ఎర్రర్ ఏం చెప్తుంది చూద్దాం. అంటే ఈ అడ్రస్ టేబుల్ లో ఉన్న డేటాతో రెఫరెన్సెస్ తో కొన్ని రికార్డ్స్ క్రియేట్ అయి ఉన్నాయి కస్టమర్స్ టేబుల్లో. చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి దానికి, అందుకని డేట్ అవ్వలేదు. బట్ మనకి దాన్ని ఈ డేటాబేస్ ఇంజిన్ ఏ విధంగా ఎర్రర్ ఇస్తుందో చూద్దాం. కెనాట్ డెలిట్ ఆర్ అప్డేట్ పేరెంట్ రో, ఏ ఫారెన్ కీ కన్స్టెంట్ ఫెయిల్ అంటుంది. పేరెంట్ రో డెలిట్ కాదు అంటుంది. చూడండి, పేరెంట్ రో డెలిట్ కాదు అంటుంది. ఓకే, అందుకని అడ్రస్ టేబుల్ డెలిట్ అవ్వలేదు. అంటే దాని అర్థం అడ్రస్ టేబుల్లో ఏ రికార్డు డెలిట్ కాదనా? ప్లీజ్ రెస్పాండ్. హలో వినపడుతుంది మాట్లాడేది? ఏముంటుంది? పేరెంట్స్ రోస్ డెలిట్ కావు. పేరెంట్స్ రో డెలిట్ కానీ అప్డేట్ కానీ కాదు అంటుంది. దాని అర్థం ఏంటి? ఇప్పుడు అడ్రస్ టేబుల్లోనే ఏ రికార్డు డిలీట్ అవ్వదనా? అందరూ రెస్పాండ్ అవ్వాలి, అవునా కాదా అని. ఇక్కడ చాలా మంది అలాంటి ఎస్కలేషన్ కూడా ఉంటుంది నాకు తెలిసి. మిగతా మేల్కొని లేరా ఏంటి?
ఎస్ నోనే కదా, ఎస్ చెప్పిన ప్రాబ్లం లేదు, నో చెప్పినా ప్రాబ్లం లేదు, బట్ రెస్పాండ్ అవ్వకపోతేనే ప్రాబ్లం. నేను అడిగింది అర్థమైందా? ఇప్పుడు నేను టేబుల్ డిలీట్ చేసి డిలీట్ అవ్వాలా. నాకు ఇంతకుముందు ఏమో యూజర్స్ టేబుల్ డిలీట్ చేయమంటే సింపుల్ డిలీట్ అయిపోయింది, అడ్రస్ టేబుల్ డిలీట్ చేయమంటే డిలీట్ అవ్వట్లా. ఎందుకని డిలీట్ అవ్వలేదంటే నేను చెప్పే సమాధానం మీకు ఏంటి, యూజర్స్ టేబుల్ అనేది ఏ టేబుల్ తో రిలేషన్ లేదు, అందుకే యూజర్స్ టేబుల్ లో డేటా మొత్తం డిలీట్ చేసింది. బట్ అడ్రస్ టేబుల్ అనేది పేరెంట్ టేబుల్, దేనికి కస్టమర్స్ టేబుల్ కి, అందుకే నేను డిలీట్ అవ్వలేదు. ఆ రెఫరెన్సెస్ తో కొన్ని రికార్డ్స్ ఇక్కడ క్రియేట్ అయినాయి కాబట్టి అని నేను చెప్పా. అదే మీ ఎర్రర్ ఇస్తుంది చదువు అని చెప్పి చదివా నేను. అదేముంటుంది, కెనాట్ డిలీట్ ఆర్ అప్డేట్ పేరెంట్ రో, అందుకని ఫారెన్ కి కన్స్టెన్స్, ఫారెన్ కి సపోర్ట్ లేదంట. ఓకే, నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే, అంటే ఇప్పుడు అడ్రస్ టేబుల్లో ఏ రికార్డు డిలీట్ కాదా అని అడుగుతున్నా. అడ్రస్ టేబుల్లో ఏ రికార్డు డిలీట్ కాదా అని అడుగుతున్నా నేను. ప్రైమరీకి ఉన్నవి డిలీట్ కావు. ఓకే, ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తున్నాను. అడ్రస్ టేబుల్లో చాలా రికార్డ్స్ ఉన్నాయి, అడ్రస్ టేబుల్లో చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, అడ్రస్ టేబుల్లో ఇవన్నీ పేరెంట్ రికార్డ్స్ అంతేనా? ఇవన్నీ పేరెంట్ రికార్డ్స్ ఏనా? ఇవన్నీ పేరెంట్ రికార్డ్స్ ఏనా? వీళ్ళందరూ పేరెంట్సా? ఇవన్నీ పేరెంట్ రికార్డ్సా? నో, కొన్ని పేరెంట్ రికార్డ్స్. దీనిలో ఉన్న రికార్డ్స్ అన్ని పేరెంట్ రికార్డ్స్ కాదు, నాట్ ఆల్. ఓకే, ఈ రిఫరెన్సెస్ తో కొంతమంది కస్టమర్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యారు ఈ అడ్రస్లతోటి. కొన్ని అడ్రస్లను ఎవరు వాడుకోలేదు ఇంకా. కస్టమర్స్ వాడుకోని అడ్రస్లు ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని రికార్డ్స్ కి ఇక్కడ చైన్స్ లేవు, అంటే కస్టమర్స్ టేబుల్లో రికార్డ్ లేదు, రిఫరెన్స్ తోటి లేదు, అవి డిలీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 505 ఉంది, డిలీట్ అవ్వదు. చూడండి, నేను ఇక్కడ డిలీట్ ఫ్రమ్ ఈ మాట అంటున్నాను. అడ్రస్ వేర్ పిన్ is equal 5,30,000, సారీ 5,05,000 అంటున్నాను. ఇప్పుడు డిలీట్ అవ్వదు ఇది. ఎందుకంటే డిలీట్ అవ్వదు, అది పేరెంట్ రికార్డ్, అది సేమ్ ఎర్రర్, కెనాట్ డిలీట్ ఆర్ అప్డేట్ అంటే ఇది పేరెంట్ రికార్డ్. ఎందుకంటే దీనికి చైల్డ్ ఉంది, చైల్డ్స్ ఉన్నారు, చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, దీనికి చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ఎక్కడ? అడ్రస్ లో చూడండి, అడ్రస్ లో ఈ కస్టమర్స్ లో చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. 505 3 రికార్డ్స్ ఉన్నాయి చైల్డ్. 505కి 3 ఉన్నాయి చూడండి. ముగ్గురు, కిరణ్ అండ్ రాధా అండ్ శ్రీను, వాళ్ళ అడ్రస్ని రెఫరెన్స్ గా వాడుకున్నారు ఆ రికార్డ్ ని. అంటే 3 చైల్డ్స్ ఉన్నాయి. అందుకే డిలీట్ అవ్వదు. ఆ డిలీట్ అయితే దీనికి మీనింగ్ ఉండదు. అడ్రస్ టేబుల్లో ఈ రికార్డు మనం డిలీట్ చేస్తే, ఈ కస్టమర్స్ టేబుల్లో ఈ కిరణ్ అడ్రస్ ఏది అంటే ఏం చెప్తాం? అతని సిటీ ఏది, అతను స్టేట్ ఏది అంటే అవేం రావు మనకి. ఎందుకంటే ఆ పేరెంట్ టేబుల్లో ఈ రికార్డ్ డిలీట్ అయిపోతే ఈ డీటెయిల్స్ అన్ని పోతాయి. ఈ డీటెయిల్స్ అన్ని విలేజ్, సిటీ, స్టేట్, కంట్రీ ఇవన్నీ పోతాయి. అందుకని చైల్డ్స్ ఉన్నప్పుడు పేరెంట్ డిలీట్ అవ్వదు. అంటే ఇది ఎలాంటిదంటే, ఒక ట్రీని కట్ చేయాలి అంటే ముందు స్టెమ్స్, అంటే దానికి సంబంధించిన ఇవి బ్రాంచెస్ ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఓవరాల్ గా అన్నిటిని, కాండము, దానికి సంబంధించిన వేర్లు, వాటన్నిటిని తీసేయచ్చు, అవి కట్ చేయొచ్చు. ఓకే, కానీ నాకు కొందరు అలానే ఉండాలి, కాండం ఒక్కటే కట్ చేయాలి అంటే కుదురుతుంది? అది గాల్లో ఉంటుందా? కుదరదు, నాట్ పాసిబుల్. రెండు ఒకేసారి తీసేయాలి, లేదా ముందు బ్రాంచెస్ తీసేసి తర్వాత రిమైనింగ్ మెయిన్ రూట్స్ అలాంటివన్నీ తీసేయాలి. ఓకే, అలాంటిది ఇది కూడా.
నువ్వు ఇప్పుడు ఈ రికార్డ్ని డిలీట్ చేయాలి అంటే చైల్డ్స్ అన్ని డిలీట్ చేస్తే ఇది డిలీట్ అవుతుంది, చైల్డ్స్ అన్ని డిలీట్ చేస్తే ఇది డిలీట్ అవుతుంది, అంతే తప్ప చైల్డ్స్ ఉంటే ఒక పేరెంట్ రికార్డ్ డిలీట్ అవుతుంది. ఈ అడ్రస్ టేబుల్లో కొన్నిటికి చైల్డ్స్ ఉంటారు నాకు తెలిసి, అలాంటి వాటిలో 33 ఉంటుంది, చూద్దాం ఒకసారి. కస్టమర్స్ లో 33 ఉందేమో. మనం ఎత్తుకోకుండా మాన్యువల్ గా సిస్టమ్ తో ఎదిగించవచ్చు. 30 ఉన్నారు, 33 లేదు. ఇప్పుడు 33 డిలీట్ అవుతుంది, డిలీట్ అవ్వమంటే మనకి చూడు 5,33. ఓకే, చక్కగా డిలీట్ అయిపోయింది. అంటే అడ్రస్ టేబుల్లో అన్ని డిలీట్ అవ్వని కాదు, ఏదైతే పేరెంట్ రికార్డ్స్ ఉన్నాయో అవే డిలీట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు అడ్రస్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్ని పేరెంట్ రికార్డ్స్ కాదు, చైల్డ్స్ ఉన్నవి అన్ని పేరెంట్స్, చైల్డ్స్ లేనివి నార్మల్ రికార్డ్సే, అవి డిలీట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఇంతకుముందు ఏం కమాండ్ ఇచ్చాను, నేను ఆల్ అన్ని అన్నాను. ఇక్కడ అన్ని అనేసరికి ఇక్కడ పేరెంట్ రికార్డ్స్, పేరెంట్ కానివి అన్ని డిలీట్ అయిపోతున్నాయి కదా, అందుకని మనకి ఇది పని చేయలేదు. ఓకే, ఆల్ రికార్డ్స్ డిలీట్ చేయడానికి ఇంకొక కమాండ్ కూడా ఉంది మన, ఇంకొక స్టేట్మెంట్ ఇంకోటి కూడా ఉంది, రాసుకోవచ్చు. ట్రంకేట్. ట్రంకేట్ లేదా CAT, ట్రంకేట్ emart dot address. ఓకే, ట్రంకేట్ కూడా ఉంది. ఓకేనా, సేమ్ ట్రంకేట్ తో కూడా చేయొచ్చు. ఓకే, డిలీట్ తో కాకపోతే ట్రంకేట్ తో అవుతుందా చూద్దాం. రిజెక్షన్ లేకుండా డిలీట్ చేస్తుందా? రిజెక్షన్ అంటే చైల్డ్స్ ఉన్న పేరెంట్స్ డిలీట్ చేయడం అలాంటి పనులు ఏమైనా చేయగలుగుతుందా చూద్దాం. నో, నాట్ ట్రంకేట్ ఏ టేబుల్ రెఫరెన్స్డ్ ఇన్ ఏ ఫారెన్ కీ. ఇది అసలు రికార్డ్స్ పేరెంట్స్ కూడా చెప్పట్లా, అసలు ఫారెన్ కీ అనే మాట ఉంది అంటే నేను డిలీట్ చేయాలంటున్నా. అది ఫారెన్ కీ. నో, ట్రంకేట్ అంటే మొత్తం స్ట్రక్చర్ ని ఉంచి డేటాని డిలీట్ చేస్తుంది. స్ట్రక్చర్ ని ఉంచి డేటాని డిలీట్ చేయడానికి అది ఒక్కటే, ఇంక వేరే పని ఏం చేయదు. అది స్ట్రక్చర్ టేబుల్ ఉంటుంది, టేబుల్ డేటా మొత్తం క్లియర్ అవుతుంది ట్రంకేట్. బట్ డిలీట్ అలా కాదు, మనకి కొన్ని రికార్డ్స్ డిలీట్ చేసుకోవచ్చు, మనకి నచ్చని రికార్డ్స్ ని, మనకు అవసరం లేని రికార్డ్స్ ని డిలీట్ చేసుకోవచ్చు. అన్ని కావాలంటే అన్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. బట్ అన్ని డిలీట్ చేసే కాడికి వచ్చేసరికి ట్రంకేట్ అది రెండు ఒకే రకంగా పనిచేస్తుంది ఆల్మోస్ట్. ఓకే, అది ఇక్కడ ట్రంకేట్ కూడా ఒప్పుకోవట్లేదు. ట్రంకేట్ ఫారెన్ కీ ఉంది అంటుంది. అది పేరెంట్ చైల్డ్ దానికి సంబంధం లేదనమాట. ఫారెన్ కీ అని మాట ఉంటే చాలు, ఆ టేబుల్ జోలికి వెళ్ళదు ట్రంకేట్, అసలుకి వెళ్ళదు. ఫారెన్ కీ ఉన్న టేబుల్లో కూడా కొన్ని రికార్డ్స్ ని, వేస్ట్ రికార్డ్స్ ఉంటాయి, కొన్ని వేస్ట్ రికార్డ్స్, అలాంటి వాటిని డిలీట్ చేయాలి అంటే చెత్త ఉంటుంది. మీకు అమెజాన్ సైట్ అని చెప్పారు. అమెజాన్ సైట్ లో మీరు అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. మనం అన్ని ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి, కొన్ని క్రోర్స్, సెకండ్కి లక్షల్లో ట్రాన్సాక్షన్ జరగచ్చు ఇండియా మొత్తం మీద. ఇండియాకి సపరేట్ డేటాబేస్ పెట్టినా, లేదా వరల్డ్ వైడ్ డేటాబేస్ అన్నారంటే ఇక అసలు అది సెకండ్కి ఎన్ని అప్డేట్ అవుతాయో, ఎన్ని క్రియేట్ అవుతుంటాయో న్యూ ట్రాన్సాక్షన్స్ చెప్పలేము. ఇలాంటప్పుడు మొత్తం ట్రాన్సాక్షన్స్ వాళ్ళు జీవితకాలం లైఫ్ లాంగ్ వాళ్ళు మెయింటైన్ చేయరు. నువ్వు చేసిన రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటాయో, రీసెంట్ ఆర్డర్స్ అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళు రీసెంట్ వ్యూ లిస్ట్ ఇవి కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. నువ్వు కొనకపోయినా చూసినా సరే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనమాట. ఆ సైట్ గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకుంటుంది మీన్స్ స్టోర్ చేస్తుంది. నువ్వు ఇందులో ఏదైనా ప్రోడక్ట్ ని చూసినా వాళ్ళు స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఏం చెప్తారంటే, నువ్వు ఇంత ముందు చూసావు, నీకేమైనా కావాలా అని అడుగుతుంటారు. మన ముందుకి స్క్రీన్ మీదకి తీసుకొస్తారు అనమాట. స్క్రీన్ మీదకి, లేదా మన ఈమెయిల్ లింక్ అయిన వేరే సైట్స్, వేరే వెబ్సైట్స్ చూస్తున్నా మన ఈమెయిల్ ని మన బ్రౌజర్ కి లింక్ అయి ఉంటుంది. మన బ్రౌజర్ లో ఓపెన్ చేసి మనం చూసుకున్న అమెజాన్ యాడ్ వస్తుంది. నువ్వు ఇంతకుముందు చూసావు, నీకేమైనా కావాలా అని వస్తుంటుంది యాడ్లు.
ఇలా వాళ్ళు అడ్మిషన్ చేసుకోవడం కోసం ఇలా మనం చాలా రకాల డేటాని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ఇవన్నీ లైఫ్ లో మనం స్టోర్ చేసి ఉంచాలంటే డేటాబేసెస్ సరిపోవు. ఓకే, వాళ్ళ హార్డ్ డిస్క్లు ఇవన్నీ సరిపట్టవు. అందుకని ఇయర్లీ వన్స్ కానీ వాళ్ళు ఒక పాలసీ పెట్టుకొని పాలసీ ప్రకారం ఇయర్లీ వన్స్ 2 years ఒకసారి అంటే రీసెంట్ 2 years మాత్రం మెయింటైన్ చేస్తారు. అంతకుముందు ఇవన్నీ డిలీట్ చేయడం అలాంటి ప్రాసెస్ జరుగుతుంటది. ఓకే, అట్లా అలాంటి వాటిని మనం డిలీట్ చేసుకుంటా ఉంటాం. డిలీట్ ప్రాసెస్ అనేది అందరికి ఇవ్వరు. ఈ డిలీట్ చేసే పని ఓన్లీ కొంచెం రెస్పాన్సిబుల్ అడ్మినిస్ట్రేటర్. చూడండి ఇక్కడ మనం ఏమంటున్నామో రెస్పాన్సిబుల్ అంటున్నాం. అంటే ప్రోగ్రామర్ కానీ ఒక ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. వాళ్ళకే లైఫ్ జాబ్ లో గ్రోత్ ఉంటుంది. జాబ్ లో గ్రోత్ ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ టైం టు టైం పనిచేసి వెళ్ళిపోయే వాళ్ళకే కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఓకే, నువ్వు పనిచేసే సంస్థ పట్ల రెస్పెక్ట్ అండ్ నువ్వు చేసే పని రెస్పెక్ట్ అండ్ అక్కడ కొంచెం అంటే డిసిప్లైన్ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉంటే వాళ్ళకి మెయిన్ రోల్స్ కొన్ని అప్పగిస్తారనమాట. ఒక అప్లికేషన్ లో కానీ లేదా కంపెనీలో ఏదైనా మేనేజ్మెంట్ సైడ్ కానీ ఏదైనా సరే వాళ్ళకి అలా అప్పగిస్తుంటారు. ఎందుకంటే ఇది రెస్పాన్సిబుల్ పర్సన్, అతని మీద మనం డిపెండ్ అవ్వచ్చు, ఏం కాదు అని. గ్రోత్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి పనులు కూడా ఇస్తారు. డెలిట్ అలాంటివి ఇలాంటి డెలిట్ చేసేవి. అది కాకుండా ఎలా పడితే అలా ఉండేవాడు ఇండిసిప్లైన్ ఫెలోస్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి రోల్స్ ఇచ్చారనుకోండి, వాడు ఏ డెలిట్ చేస్తాడు ఏంటి వాడికే తెలియదు. ఎందుకు చేసేవారు అంటే సారీ అంటాడు. అట్లా అనమాట. అలాంటి వాళ్ళకి లైఫ్ లో ఎక్కడ మంచి ప్లేస్ రాదు. ఓకే, మంచి పొజిషన్ కి వెళ్ళలేరు. అది సో అలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఓన్లీ ఇంపార్టెంట్ కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ లో గ్రోత్ రావాలి అంటే. ఒక గ్రోత్ ఇక్కడ మనకి డెలిట్ అండ్ ట్రంకేట్ రెండు ఉన్నాయి. డెలిట్ ఫ్రమ్ అనేది వెరీ వెరీ డేంజర్. మనకి మొత్తం డిలీట్ అవుతాయి, జస్ట్ లైక్ ట్రంకేట్ లాగా. ట్రంకేట్ అనేది మొత్తం డిలీట్ చేసి పడేస్తుంది. ఓకే, అందుకని చెప్పేసి మనం జాగ్రత్తగా వాటిని యూజ్ చేయాలి. ఓకే, అనవసరంగా యూజ్ చేయకూడదు, అవసరమైతే యూజ్ చేయాలి. ఈ రోల్స్ కూడా ఇలాంటి రోల్స్ కూడా మీకు నేను యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసి చెప్పాను. యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు నేను కొంచెం చూపించాను. యూజర్ అకౌంట్స్ రోల్స్ ఇక్కడ ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఓకే, ప్రివిలేజ్ యూజర్ని సెలెక్ట్ చేద్దాం. ఏదైనా ఒక యూజర్ని సెలెక్ట్ చేస్తే ఆ యూజర్ సంబంధించిన అడ్మిన్ రోల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి పక్కన. ఇక్కడ చూడండి ఆల్టర్, డెలిట్, క్రియేట్, ఇవన్నీ డ్రాప్, డిలీట్ ఇవందరికి ఇవ్వరు. నువ్వు అన్ని యూజర్స్కి ఇవ్వరు. ఈ టిక్ మార్క్ తీసేస్తారు అంతే. ఇక డెలిట్ వాడితే నీకు అంత సీన్ లేదంటది డేటాబేస్. ఓకే, అడ్మిన్ చేస్తాడు ఈ పని. ఈ పని ఎవరు చేస్తారో అడ్మిన్ చేస్తాడు. డేటాబేస్ అడ్మిన్, డిబిఎస్ ఉంటారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. వాళ్ళు కొన్ని యూజర్లకు మాత్రమే కొన్ని పర్మిషన్స్ ఇస్తారు, అన్ని ఇవ్వరు అనమాట. ఆ యూజర్ ఏం చేయగలవు, మిగతా చిన్న చిన్న ఆపరేషన్ చేయగలవు. ఓకే, అట్లా. ఓకే, గుడ్ స్టూడెంట్. చాలా ఈరోజుకి రేపు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మనం ఎస్క్యూఎల్ కమాండ్స్ తోటి వద్దాం. ఇంకొక విషయం, మీకు రేపు ఎగ్జామ్ ఉంది. మీకు ఒక 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ ఉంది, ఆప్షన్స్ ఉంటాయి. చెప్పాను మీకు సబ్మిట్ ఎలా చేయాలి ఏంటి అనేది. సబ్మిట్ చేశారంటే మళ్ళీ తిరిగి రాదు. పొరపాటు సబ్మిట్ అయిందని సరే తిరిగి రాదు అనమాట. అది ఇట్లా దాన్ని కంపల్సరీ మీరు అందరూ అటెండ్ అవ్వాలి. ఓన్లీ 15 to 20 minutes ఉంటుంది. తర్వాత సబ్మిట్ కాదు. మీకు సబ్మిట్ చేద్దామన్నా సబ్మిట్ కాదు. సబ్మిట్ చేయాలంటే పిన్ అవసరం, నేను పిన్ ఇస్తాను. పిన్ ఇచ్చిన 5 minutes 5 minutes లో సబ్మిట్ చేసేయాలి. ఓకే, మీకు టుమారో 11 o'clock టెస్ట్ ఉంటుంది, ఫస్ట్ టెస్ట్. మీరు ఇంతవరకు నేర్చుకున్న వాటిని ఒకసారి చిన్న వెరీ బేసిక్స్ అడుగుతాను తెలుసా. వెరీ వెరీ బేసిక్స్ అడుగుతా. ఇంగ్లీష్ గ్రామర్ కూడా నేర్చుకున్న తర్వాత నేను ఏబిసిడీలు మాత్రమే అడుగుతాను అనమాట. అట్లా ఓకే, ఏ తర్వాత ఏముంటది, డీప్ మీనింగ్ ఉంటుంది, ఇలాంటివి అడుగుతాను అంతే. అంటే వెరీ బేసిక్స్ అడుగుతాను. అవి అదే మీకు వచ్చా రాదా అనేది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికే ఈ టెస్ట్. ఓకే, అది. బట్ టెస్ట్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి అండ్ పర్ఫార్మెన్స్ కూడా చూపించాలి. చూపిస్తేనే లాస్ట్ అంటే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఆల్రెడీ మేడం గారు చెప్పారు. ఓకే, బాయ్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఇంతవరకు చెప్పిన దాని మీద చెప్పండి. మీకు డౌట్స్ ఏం లేకపోతే హ్యాండ్ రైజ్ చేసేయండి, నాకేం డౌట్స్ లేవని.
టెస్ట్ టైమింగ్ అంటే మీకు 11 o'clock అంటే 11 దాకా క్లాస్ ఉంటుంది మనకి. క్లాస్ చెప్పుకున్న తర్వాత 11 o'clock మీకు లింక్ పంపిస్తాను, ఈ రోజు పంపిస్తాను లింక్. ఆ లింక్ ఎనేబుల్ అవుతుంది, 11 o'clock ఎనేబుల్ అవుతుంది. 11:20 కల్లా ఆటో క్లోజ్ అయిపోతుంది అది. నేను 11:10కి మీకు పిన్ ఇస్తాను, ఆ పిన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. ఓకే, ఒక 5 minutes 10 minutes లోపు. అంటే సారీ, నేను టైం ఏం చెప్పాను మీకు? 3 o'clock, 11 o'clock కాదు, 3 o'clock. 3 to 3:20 ఎగ్జామ్ ఉంటుంది. 3 to 3:20 ఎగ్జామ్ ఉంటుంది. 11 కాదు, 3 to 3:20. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడు. వీటికి మనం ఈరోజు చెప్పుకున్న కాన్సెప్ట్స్ మీద కానీ, నిన్న మీరు కొంతమంది ప్రాక్టీస్ చేశారు, స్క్రీన్ పెట్టారు, స్క్రీన్ షాట్స్ పెట్టున్నారు. ఓకే, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా ప్రాక్టీస్ చేసేటప్పుడు? సింగిల్ రోని డిలీట్ చేయాలి అంటే ఆ సింగిల్ రో ఐడెంటిఫైర్ ఏదైతే ఉందో ఐడెంటిఫైర్ డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ డిలీట్ చేయాలి. ఓకే, డిలీట్ ఫ్రమ్ చెప్పేసి డిలీట్ ఫ్రమ్ సో అండ్ సో కస్టమర్స్ టేబుల్, కస్టమర్స్ వేర్ కస్టమర్ ఐడి. అంటే ఆ సింగిల్ రో అన్నావు కదా, ఆ సింగిల్ రో నువ్వు ఏ విధంగా నాకు ఆ రో మాత్రమే డిలీట్ అవ్వాలన్నావు, దేని పేరు చేసుకుని డిలీట్ అవ్వాలన్నావు, ఏదో సంథింగ్ ఉంటుంది కదా, అది కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ 25 అన్నావు అనుకోండి, ఆ 25 కస్టమర్ ఐడి డిలీట్ అయిపోతుంది. 25 అనే కస్టమర్ ఐడి దేనికైతే ఉందో డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ టేబుల్లోకి వెళ్ళి నాకు పలానా వాళ్ళు డిలీట్ అవ్వాలి, డిలీట్ చేయాలనుకుంటున్నావు, ఎందుకో రీజన్ ఏంటో తెలియదు మనకి, డిలీట్ కావాలన్నావు. ఇక్కడ ఎవరు డిలీట్ చేయాలన్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ డిలీట్ చేయాలనుకున్నావు, అంటే ఈ రికార్డ్ డిలీట్ అవ్వాలనుకుంటున్నావు. ఇక్కడ 33 ఉంది కదా, యూనిక్ గా ఉంది ఇది, దీన్ని తీసుకోవాలి మనం. కస్టమర్ నేమ్ తీసుకోకూడదు, వేర్లో ఫిల్టర్ లో తీసుకుంటే కస్టమర్ నేమ్ సేమ్ ఇద్దరు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ 2 ఇద్దరు ఉన్నారు మీరు ఇక్కడ. నువ్వు ప్రకాష్ 2 డిలీట్ అయినా అనుకో, ఇది కూడా డిలీట్ అయిపోతుంది, రెండు డిలీట్ అయిపోతాయి. అందుకని ఇది తీసుకున్నాం అనుకోండి, చూడండి 27, 32 ఉన్నాయి, రెండు వేరు ఉన్నాయి. ఓకే, ఇక ఇలాంటి ఫీల్డ్ తీసుకొని ఫిల్టర్ లో వాడుకోవాలి, అంటే వేర్లో వాడుకోవాలి. వేర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ 27 అన్నాం అనుకోండి, ఆ ప్రకాష్ 2 ఆ రికార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది, ఒక్క రికార్డే డిలీట్ అవుతుంది. ఓకేనా? ట్రంకేట్ కామా డిలీట్ రెండు వేరు. ట్రంకేట్ అనేది కూడా మనకి ఇక్కడ ట్రంకేట్ టేబుల్ ఉన్నాం అనుకోండి, టేబుల్ స్ట్రక్చర్ అంటే దాని కాలమ్స్ డేటా టైప్స్ ఇవన్నీ అలానే ఉంటాయి, బట్ డేటా పూర్తిగా డిలీట్ చేసి పడేస్తున్నాం ట్రంకేట్. బట్ డిలీట్ అలా కాదు, డిలీట్ అనేది దానికోసం అంటే మొత్తం అదే విధంగా అన్ని రికార్డ్స్ డిలీట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన రికార్డ్స్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. ట్రంకేట్ మనకు కావాల్సిన రికార్డ్స్ డిలీట్ చేయడం కుదరదు. టెర్మినేట్ అయితే మనకి ఇక్కడ దీంట్లో పనిచేయ MySQL లో వచ్చేది ఐ థింక్ చూద్దాం. టెర్మినేటర్ 1 నో టెర్మినేట్. ఓన్లీ ట్రంకేట్. కస్టమర్ ఐడి సేమ్ ఉండవు, అసలు మనం కస్టమర్ ఐడి ఫీల్డ్ పెట్టడానికి కారణమే యూనిక్ గా రికార్డ్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం. అందుకని మనం కస్టమర్ ఐడి తీసుకున్నప్పుడు యూనిక్ ఆర్ ప్రైమరీ కీ వాడుంటాం, మనం యూనిక్ కానీ ప్రైమరీ కీ కానీ వాడుంటాం ఆ టేబుల్ డిజైన్ చేసినప్పుడు. అందుకని అది అండ్ ఆటో ఇంక్రిమెంట్ పెట్టున్నాం మనం, దానికి ఆటో ఇంక్రిమెంట్ పెట్టుంటాం. ఓకే, ఇలా సో అలాంటి ఫీల్డ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి.
అలాంటి ఫీల్డ్ డేటాబేస్ ఆ టేబుల్ ఏది ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. మన కస్టమర్ ఐడి దానికోసమే, రికార్డ్స్ ని ఐడెంటిఫై చేయడానికి, దేనికి, రీడింగ్ కోసం కానీ, డేటా రీడింగ్ కోసం కానీ, డేటా అప్డేట్ కానీ, డేటా డెలిట్ కోసం కానీ, ఆ రికార్డ్స్ ని సెలెక్ట్ చేయడం కోసమే మనం ఒక ఈ ఐడి, కస్టమర్ ఐడి, ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ఒక సపరేట్ ఎక్స్ట్రా ఫీల్డ్ తీసుకుంటాం. తీసుకొని మనము దానికి యూనిక్ ఆర్ ప్రైమరీకి సెట్ చేసుకొని ఆ ఐడితో మన రికార్డ్స్ సెలెక్ట్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం చేస్తుంటాం. అందుకని డూప్లికేట్ ఉండే అవకాశమే లేదు. చేసుకోవచ్చు, దేంతోనే చేయొచ్చు. నువ్వు కస్టమర్ నేమ్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కస్టమర్ నేమ్ కూడా తీసుకోవచ్చు, కస్టమర్ ఐడి కూడా తీసుకోవచ్చు. బట్ కస్టమర్ నేమ్స్ డూప్లికేట్ ఉన్నాయి అనుకోండి, అది కూడా డిలీట్ అయిపోతుంది. నేను ఇక్కడ కస్టమర్ ఐడి కాకుండా కస్టమర్ నేమ్ ఈజ్ ఈక్వల్ ప్రకాష్ 2 అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ డిలీట్ అవుతాయి చెప్పండి? 2 డిలీట్ అవుతాయి. ఎందుకంటే ప్రకాష్ 2తో మన డేటాబేస్ లో 2 ఉన్నాయి, 2 నేమ్స్ ఉన్నాయి, డూప్లికేట్స్ ఉన్నాయి. చూడండి, ప్రకాష్ 2 ఇద్దరు ఉన్నారు. ఆ 2 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి, ఆ 2 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. అలా కాకుండా మీ డేటాబేస్ లో కస్టమర్ నేమ్ కూడా యూనిక్ ఉందనుకోండి, అప్పుడు మీరు కస్టమర్ నేమ్ కూడా డిలీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫోన్ నెంబర్తో డిలీట్ చేయొచ్చు, ఫోన్ నెంబర్స్ డూప్లికేట్ ఉండే అవకాశం లేదు. ఫోన్ నెంబర్తో డిలీట్ చేయొచ్చు, ఈమెయిల్ ఐడితో డిలీట్ చేయొచ్చు, సిటీతో డిలీట్ చేసాం అనుకోండి, ఏమవుద్ది, ఆ సిటీలో చాలా మంది కస్టమర్స్ ఉంటారు, అందరు లేచిపోతారు. అది ఈ గోళంతో ఎందుకని మనం సపరేట్ ఒక ఫీల్డ్ పెట్టుకున్నాం, దట్ ఈస్ కాల్ కస్టమర్ ఐడి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్? got it. Okay, why we are using, while we are select sir, all asterisk అనేది ఆల్ కోసం, ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో కాలమ్స్ ని మనం రాయకుండా, కాలమ్స్ ని మనము సెలెక్ట్ చేయకుండా, మనము అన్నిటినీ ఒకేసారి సెలెక్ట్ చేయడానికి, ఐ మీన్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ అంటాం కదా, ఇది ఆల్ అనమాట. ఆల్ కాకుండా నువ్వు ఒక్కొక్క కాలం నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, నువ్వు ఏ కాలమ్స్ కంటే ఆ కాలమ్స్. అన్ని కాలమ్స్ కావాలనుకోండి, ఆల్ అని సరిపోతుంది కదా, అన్ని టైప్ చేయడం కంటే బదులు. అట్లా అది, ఇది అన్ని చోట్ల పనిచేయదు, సెలెక్ట్ అయితే పక్కాగా పనిచేస్తుంది. హలో, ఓకే ఏంటి, కెన్ యూ యూజ్ ఇన్ MySQL థర్డ్ నార్మల్ ఫామ్ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా డౌట్స్?
థ్యాంక్ యూ. ఇంకెవరుంటే అడగండి. రాంగ్ డీటెయిల్స్ అంటే రాంగ్ అని మనం అనుకుంటున్నాం, బట్ డేటాబేస్ రాంగ్ అని తెలియదు కదా. ఏంటి రాంగ్ డీటెయిల్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఓకే. అంటే మనము రాంగ్ డీటెయిల్స్ అంటే రాంగ్ ఎంట్రీసా లేకపోతే ఏంటి ఇక్కడ డేటాబేస్ లో లాగిన్ డీటెయిల్స్ ఇన్ ఫీల్డ్ అంటే ఎక్కడ అర్థం కావట్లేదు. మీరు ఏమడుగుతున్నారు? రాంగ్ డీటెయిల్స్ అన్నారు. రాంగ్ అంటే ఏంటి? రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ కావు డేటాబేస్ లో. రాంగ్ అన్నెసరిగా పర్మిషన్స్ ఉండవు ఎవరికి, అదర్ యూజర్స్ కి. రాంగ్ డీటెయిల్స్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. హలో ఎస్ సార్. అంటే ఇప్పుడు డీటెయిల్స్ ఇస్తున్నాం కదా సార్, అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా సార్. ఇది ఇప్పుడు రియల్ గా చేసినప్పుడు అందులో ఏమైనా ఫాల్స్ ఉందనుకోండి, అప్పుడు ఫాల్స్ అంటే ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ సైట్ చూద్దాం. రిజిస్ట్రేషన్ చేస్తుంటారు కస్టమర్స్, కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. వాళ్ళని అక్కడ ఏముంటాయి? యూజర్ నేమ్ ఏముంటాయి, ఐ మీన్ పేరు ఒకటి ఇమ్మంటారు. ఆ పేరు ఏది ఇచ్చినా తీసుకుంటారు అది. ఓకే, పేర్లు ఏమున్నాయో తెలియదు. అండ్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ మాత్రం వ్యాలిడేట్ చేసుకుంటది, కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చే విధంగా ఓటీపీ పంపించి. ఈమెయిల్ ఐడిని కరెక్ట్ ఈమెయిల్ ఐడిని చెక్ చేసుకుంటది. అండ్ సిటీస్, కంట్రీస్ అలాంటివన్నీ వాళ్ళే డ్రాప్ డౌన్ ఇస్తారు, మనల్ని సెలెక్ట్ చేసిన అవకాశం ఎవరు. ఓకే, ఇలాంటివి కొంతవరకు రిస్ట్రిక్ట్ చేయొచ్చు, బట్ కొన్ని డేటా ఏదైనా టైప్ చేయొచ్చు, అది ఎలా చేస్తుంది, మనం వాటిని రిస్ట్రిక్ట్ చేయలేము. అలాంటిదేనా లేకపోతే ఇంకేమంటారు మీరు? అంతే, కొంతవరకు మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఫ్రంట్ ఎండ్ నుంచి, డేటాబేస్ లో కాదు, ఫ్రంట్ ఎండ్ నుంచి. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మనము ఈనం ఉంది కదా, ఈనం టైప్ డేటా టైప్ ఉంది. దాంట్లో మనము ఏ డేటా ఏముంటే ఆ డేటాని అది అలౌ చేస్తుంది, వేరే వాటిని అలౌ చేయదు. ఈనం డేటా టైప్, ఈనం డేటా టైప్ ఉంది కదా, ఈఎన్యుఎం అని ఈనం డేటా టైప్ ఉంది. డేటా టైప్స్ లో డేటా టైప్ క్లాస్ చెప్పాను చూడండి. అప్పుడు అంటే డ్రాప్ డౌన్ పెట్టుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ ఉంది, డ్రాప్ డౌన్ ఐడియా ఉందా? కంటెంట్ లో మనం ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు కంట్రీ క్లిక్ చేస్తే కింద డ్రాప్ అవుతాయి లిస్ట్. లైన్ అంటే మనకు కావాల్సిన ఒకటే సెలెక్ట్ చేయగలుగుతాం. అంతేగాని ఉన్న వాటిల్లో లిస్ట్ లో ఉన్న వాటిని సెలెక్ట్ చేయగలుగుతాం, కానీ కొత్త వాటిని ఎంటర్ చేయలేం. ఆ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తాం. రాంగ్ ఫోన్ నెంబర్స్ ఇవ్వకుండా ఓటీపీ అడుగుతాం, ఓటీపీ వచ్చేది అలౌ చేస్తాం. ఈమెయిల్స్ కూడా అదే విధంగా మనం చేయొచ్చు. ఇక యూజర్ నేమ్, ఐ మీన్ కస్టమర్ నేమ్ కానీ, అడ్రస్ కానీ
అలాంటివి చాలా వరకు. అంటే ఈ మధ్య మనకి కొన్ని ఏపీఎస్ యూజ్ చేసుకుని అడ్రస్ కూడా ఆ కంట్రీలో ఏమేమి స్టేట్లు ఉంటాయి, ఆ స్టేట్ లో ఏమేమి సిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఏపీఎస్ నుంచి అందరూ వెబ్సైట్స్ వాడుకుని ఉంటారు. ఓకే, అవన్నీ డ్రాప్ డౌన్ వస్తూ ఉంటాయి. ఆ విధంగా పెడుతున్నారు, ఎందుకంటే కస్టమర్స్ ఏదంటే అదే టైప్ చేయకుండా, రాంగ్ డేటా ఎంటర్ చేయకుండా. అవి మీరు అన్నట్టు సిటీ దగ్గర ఏదో సంథింగ్ ఏబిసిడీలు టైప్ చేస్తారు, అట్లాంటి ఎలా చేయకుండా డ్రాప్ డౌన్స్ పెడుతుంటారు. ఓకే. అంతే తప్ప డేటాబేస్ ఏమి చేయదు అది. ఓకే. థ్యాంక్ యూ. ఫ్రంట్ ఎండ్ నుంచి లేదా సర్వర్ సైడ్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవాలండి. ఓకే. ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఓకే, బాయ్.